వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెబ్ స్క్రాపింగ్ యూజింగ్ పైథాన్ ఏంటో ఈరోజు మనం చూద్దాము. అయితే మనకి వెబ్ స్క్రాపింగ్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే HTML పేజెస్ ఉంటాయి కదా, అంటే వెబ్సైట్స్. ఆ వెబ్సైట్లో నుంచి మనము డేటా స్క్రాప్ చేస్తాం. స్క్రాప్ అంటే ఏంటి, మనం దొంగలించడం అనే అర్థం దానికి. ఓకే, స్క్రాప్ చేసుకొని మనకి ఎక్కడ యూజ్ఫుల్ అవుతుందంటే వెబ్సైట్లో యూజ్ చేసుకుంటాం. మన వెబ్సైట్లో మనం ఆ డేటాను తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం. అలాగే డేటా అంతా కూడా ఒక స్టోరేజ్ పెట్టుకోవడానికి ఈ వెబ్ స్క్రాప్ అనేది ఉపయోగపడుతుంది. అయితే వెబ్ స్క్రాపింగ్ కొన్ని సైట్స్ మనకు పర్మిషన్ ఇస్తాయి, కొన్ని సైట్స్ మనకు పర్మిషన్ ఇవ్వవు. సో సైట్స్ పర్మిషన్ ఇచ్చే డేటా మాత్రం మనం స్క్రాప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కొన్ని సైట్స్ మాత్రం పర్మిషన్స్ ఇవ్వవు కాబట్టి మనం అది చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకే, అయితే ఇక్కడ మీరు ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే వెబ్ స్క్రాపింగ్ అంటే ఇక్కడ చూడండి, సోషల్ మీడియా, ప్రైసింగ్ వెబ్సైట్స్, RSS ఫీడ్స్, న్యూస్ సోర్సెస్, సెర్చ్ ఇంజిన్స్, ఇవంతా కూడా మనం స్క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవంతా కూడా మనం స్క్రాప్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో వెబ్ స్క్రాపింగ్ మనం పైథాన్లో ఏం యూజ్ చేసుకొని మాడ్యూల్ యూజ్ చేసుకొని చూద్దాము. సో యూజింగ్ మాడ్యూల్స్ ఏం చేస్తామంటే ఇక్కడ పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని మనం ఒకసారి క్లిక్ చేసి, అండ్ మనము అంటే కామన్ పాయింట్లోకి వెళ్ళేసి పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని క్లిక్ చేస్తే మనకి బ్యూటిఫుల్ సూప్ అనేది మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, అయితే బ్యూటిఫుల్ సూప్ ఉంటుంది, అలాగే మనకి సెలీనియం కూడా ఉంటుంది. అట్లా బ్యూటిఫుల్ సూప్ అయితే ఈరోజు నేను చెప్తాను వెబ్ స్క్రాపింగ్లో మొత్తం టోటల్ మాడ్యూల్. సో ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ ఇది వెబ్ పేజెస్ అయితే వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని మనం డేటాను తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటామంటే XML పేజ్ లాగా, లేకపోతే మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే స్ట్రక్చర్డ్ డేటా ఎలా స్టోర్ చేస్తామంటే ఎలా స్ట్రక్చర్లో మనం స్టోర్ చేస్తామని అర్థం. ఓకే, CSV ఫైల్లో స్టోర్ చేస్తాము, లేకపోతే XML ఫైల్లో స్టోర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకే మాడ్యూల్స్ ఏవి యూజ్ చేస్తామంటే మనము ఇక్కడ రిక్వెస్ట్ మాడ్యూల్స్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకంటే మనము సైట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా, పర్మిషన్ తీసుకోవడం కోసము మనం రిక్వెస్ట్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. అలాగే CSV ఏంటంటే CSV ఫైల్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ ఫైల్లో స్టోర్ చేస్తాం మనం డేటా అంతా. మనము వెబ్సైట్ నుంచి తీసుకొచ్చిన డేటా అంతా కూడా మనం ఇక్కడ సేవ్ చేయాలి, CSV ఫైల్లో సేవ్ చేస్తాం కాబట్టి CSV అనేది మాడ్యూల్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది HTML పేజ్, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే HTML పేజ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, పైథాన్ యూజ్ చేసుకొని వెబ్ స్క్రాపింగ్తో మనం CSV XML ఫైల్లో మనం స్టోర్ చేస్తాం డేటాని. ఓకే, ఆ స్టోర్ చేసిన డేటాని ఏమంటే స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఓకే, మనము ఇప్పుడు కోడింగ్కి వెళ్ళేసి చూద్దాం ఎలా చేయాలో. అయితే మనం కోడింగ్కి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం ఏం చేసాము, పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని క్లిక్ చేసి అట్లా క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను web.py అనే ఒక ఫైల్ తీసుకున్నాను, పైథాన్ ఫైల్. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇంపోర్ట్ చేసుకుంటాను. ఏమి ఇంపోర్ట్ చేసుకుంటానంటే ఇంతకుముందుకు మనం బ్యూటిఫుల్ సూప్ అనేది చేసాము, నెక్స్ట్ అలాగే రిక్వెస్ట్ చేసాము కదా, రిక్వెస్ట్ కూడా చేసాము, తర్వాత CSV కూడా చేసాం కదా. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ రిక్వెస్టెస్ అంటే మనకి ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇప్పుడు బ్యూటిఫుల్ సూప్ని మనము ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ ఇంపోర్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్రమ్ BS4 అని ఇస్తాం ఇక్కడ. ఓకే, ఫ్రమ్ BS4 నుంచి బ్యూటిఫుల్ సూప్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్ ఎప్పుడైనా సరే మనకి ఎర్రర్ ఇక్కడ వస్తుందంటే, చాలాసార్లు ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాపిటల్ B రాయాలి మనం. ఒకవేళ క్యాపిటల్ B రాయకపోతే మనకి ఎర్రర్ అనేది చూస్తుంది. క్యాపిటల్ B ఉంటేనే బ్యూటిఫుల్ సూప్ అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది, స్మాల్ B రాస్తే ఇంపోర్ట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు బ్యూటిఫుల్ సూప్ అనేది ఇంతంతా కూడా ఏంటంటే ఇంతవరకు ఏం చేసామంటే మనము ఇంపోర్ట్ చేసుకున్నాం, మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇంపోర్ట్ CSV కూడా చేసుకుందాం. అలాగే ఒకేసారి ఇంపోర్ట్ CSV. ఓకే, CSV కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక URL కావాలి. URL ఎందుకంటే మనం ఏ వెబ్సైట్ నుంచి మనము డేటా అనేది స్క్రాప్ చేస్తున్నామో ఆ URL కావాలి. అయితే నేను ఇప్పుడు URL ఒక వేరియబుల్ తీసుకొని డబుల్ కొటేషన్లో పెట్టేసి ఇప్పుడు నేను ఒక URL తెచ్చుకుంటా. మనం ఈరోజు ఏ URL జాయిన్ చేద్దామంటే బైక్ వాలా అనే వెబ్సైట్ ఉంటుంది. బైక్ వాలా అనే వెబ్సైట్ నుంచి మనం అన్ని గెట్ చేద్దాం, డేటా ఎలా గెట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ బైక్ వాలా క్లిక్ చేసిన తర్వాత మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సైట్ ఓపెన్ తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు ఈ సైట్ ఉన్నది మొత్తం కూడా మనం గెట్ చేయొచ్చు. ఎలా గెట్ చేయాలో చూపిస్తాను నేను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను రాయల్ ఎన్ఫీల్డ్ అని క్లిక్ చేశాను కదా. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఇమేజెస్ ఇవంతా ఏంటివి, ఇవంతా ఇమేజెస్. ఓకే, ఇదేంటి, ఇది లింక్స్ పెట్టారు చూడండి, ఇది లింక్స్.
ఇది లింక్స్ అంటే మన టైటిల్ ఉంటుంది, ఇది టైటిల్, ఇది ప్రైజ్ కదా. సో ఎంతో కూడా మనం డేటా అంతా ఎలా గెట్ చేయాలో నేను చూపిస్తాను. సో మనం గెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ లింక్ కాపీ చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, అంటే దీని నుంచి గెట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటాం. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ కోడ్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ పేజ్ చేస్తాం దాన్ని. ఇంతవరకు ఏం చేసాం, మనము సైట్ యొక్క URL అయితే తీసుకొచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం రిక్వెస్ట్ పాస్ చేయాలి సైట్కి. మేము మీ సైట్ నుంచి డేటా తీసుకోవచ్చా లేదా అనేసి రిక్వెస్ట్ పంపించాలంటే ఎలా పంపిస్తామంటే సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేజ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే నేను రిక్వెస్టెస్ అని తీసుకొని డాట్ మనం రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే గెట్ URL. ఓకే, గెట్ URL అనేది దీనికి గెట్ అన్నాక URL అనేది ఇలా పాస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ అనేది మనం గెట్ చేస్తున్నాము. గెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంతవరకు రిక్వెస్ట్ అనేది గెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెళ్ళినట్లయితే మనం నెక్స్ట్ ఇప్పుడు సూప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. సూప్ అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పేజీలో ఉన్న కంటెంట్ అంతా కూడా మనము సూప్లో అనేది స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్టు చూసినట్లయితే ఈ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు నేను అంతా కూడా గెట్ చేస్తాను. చూడండి ఒక లైన్తో ఎలా గెట్ చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ సూప్ అని తీసుకుంటాను. బ్యూటిఫుల్ సూప్ అని తీసుకున్న తర్వాత క్యాపిటల్ లెటర్ B ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి ఇక్కడ బ్యూటిఫుల్ సూప్లో. నెక్స్ట్ డాట్ ఇక్కడ బ్యూటిఫుల్ సూప్ తర్వాత డాట్, లేకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ అంటే బ్రాకెట్ తీసేసుకొని ఫంక్షన్లో ఏం పాస్ చేస్తామంటే పేజ్ పాస్ చేస్తాం. పేజ్ పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే డాట్ పంపించినాక ఇప్పుడు మనం కంటెంట్ కదా కావాల్సింది మనము పేజ్ డాట్ కంటెంట్. ఓకే, కంటెంట్ ఇస్తే ఏమవుతుందంటే ఇంతవరకు ఈ పేజ్ అనేది రిక్వెస్ట్ అవుతుంది కదా. తర్వాత ఇప్పుడు పేజ్ డాట్ కంటెంట్ మనము తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మనకి కంటెంట్ ఏ విధంగా రావాలి, అది మనకి వెబ్సైట్ కాబట్టి HTML ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే HTML పార్సర్ అని ఒకటి ఉంటుంది, అది రాయాలి. ఓకే, HTML డాట్ పార్సర్ అని ఉంటుంది, PA. ఓకే, HTML PARSER. ఓకే, పార్సర్ అని ఉంటుంది. HTML పార్సర్ అని రాసిన తర్వాత ఇంతవరకు ఏమవుతుందంటే మనము మొత్తం కూడా గెట్ చేసాం. సో ఇప్పుడు గెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంతవరకు అయితే మొత్తం మనం పర్మిషన్ తీసుకున్నాం సైట్తో నుంచి, వాళ్ళు పర్మిషన్ గ్రాంటెడ్ అయింది. దాని తర్వాత మనం ఏం చేసామంటే డేటా అంతా కూడా తీసుకొచ్చి సూప్లో పెట్టుకున్నాం. సూప్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి సూప్లో ప్రింట్ చేసి చూపిస్తాను మనకి డేటా ఎలా వస్తుందో. ఇక్కడ ప్రింట్ ఇక్కడ సూప్ డాట్ TXT అంటే ఏంటంటే టెక్స్ట్ ఫార్మాట్. ఆ సైట్లో ఉన్న టెక్స్ట్ ఫార్మాట్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీకు ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తాను. చూడండి రన్ చేసి చూస్తే మీరు ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు మొత్తం కూడా డేటా ఇక్కడ చూడండి మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న డేటా అంతా కూడా వస్తుంది. ఓకే, సైట్లో ఉన్న ఫార్మాట్లో ఉన్న డేటా అంతా కూడా వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, డేటా అంతా కూడా మనకి వచ్చేసిందని అర్థం. ఓకే, వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటాని మనం సార్ట్ చేసుకుంటాం. ఎలా సార్ట్ చేసుకుంటామంటే మనకి లింక్స్ అంటే లింక్స్లో తీసుకుంటాం, నెక్స్ట్ ఇమేజెస్ అంటే ఇమేజెస్లో తీసుకుంటాం. ఓకే, అట్లా టెక్స్ట్ అంటే టెక్స్ట్లో తీసుకుంటాం. ఇదంతా టెక్స్ట్ అనేది ఆ సైట్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా వచ్చింది. సో ఇది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఒక టెక్స్ట్ యూజ్ చేసి ఏం చేసాను, టెక్స్ట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఒకటి తీసుకుందాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్లో ఇమేజెస్ని ఎలా మనం గెట్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ ఎట్లా చేస్తాం, స్క్రాప్ ఎట్లా చేస్తాం అంటే ఇమేజెస్ స్క్రాప్ ఎట్లా చేస్తాం నేను చూపిస్తాను. ఇప్పుడు సూప్లో మొత్తం డేటా వచ్చి ఉంది కదా. ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇమేజ్ అని తీసుకుంటాం. ఓకే, ఇమేజ్ అని తీసుకొని ఇక్కడ ఇమేజ్ అనే వేరియబుల్కి ఇప్పుడు ఏం చేస్తాము సూప్ డాట్ ఓకే సూప్ డాట్ ఫైండ్ ఆల్ ఉంటుంది కదా. ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే వెబ్సైట్లో ఉన్న అంతా కూడా ఫైండ్ అవుతుంది. ఓకే, ఫైండ్ అయినప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ ఇప్పుడు మన ఇమేజెస్ ఎట్లా ఉందో చూసుకొచ్చుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ ఏముంది, రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది కదా. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి HTML పేజ్ అనేది మనకు చూపిస్తుంది ఎలా ఫామ్ చేశారని. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇమేజ్ అనే సోర్స్ అనేది ఇక్కడ IMG ట్యాగ్లో SRC అనే సోర్స్లో మనకి లింక్ అయితే ఉంది. ఓకే, అయితే ఇదంతా కూడా ఏ క్లాస్లో ఉందంటే ఇక్కడ చూడండి డివ్ ఇమేజ్ ర్యాపర్ అని ఉంది కదా. ఈ క్లాస్ నేమ్ని మనం కాపీ చేసుకుంటాం. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటాను నేను. దీన్ని కాపీ చేసేసుకొని ఇదేంటి డివ్. ఓకే, డివ్ కాబట్టి ఇక్కడ వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తానంటే ఫైండ్ ఆల్. ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలనుకుంటున్నాం మనము, డివ్ నుంచి ఫైండ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, డివ్ అలాగే క్లాస్ ఏంటి మనకి డివ్లో
ఇంతకుముందు మనం క్లాస్ చూసినట్లయితే ఇమేజ్ వ్రాపర్ కదా, నేను క్లాస్ తీసుకుంటాను. చాలా మిస్టేక్ ఇక్కడ చేస్తారంటే ఇక్కడ మనం అండర్ స్కోర్ ఇవ్వాలి క్లాస్ ఇచ్చిన తర్వాత, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ అండర్ స్కోర్ ఇస్తేనే అది తీసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఇమేజ్ వ్రాపర్ ఇంతకుముందు మనం క్లాస్ ఇది తీసుకొని వచ్చాం కదా, మీకు చూపిస్తాను నేను తీసుకొచ్చాను. చూడండి ఇక్కడ డివ్ అక్కడ ఇమేజ్ వ్రాపర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు ఏమైందంటే ఇప్పుడు ఇమేజెస్ అంతా కూడా మనకు వచ్చి ఉన్నాయి. ఓకే, ఏ ఇమేజెస్ ఉన్నాయి అన్ని కూడా ఇమేజెస్ వచ్చాయి కదా, మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను ఇమేజెస్ వచ్చాయో లేవో తెలుసుకోవడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఏం చేస్తానంటే నేను ఇమేజ్ అనేది ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే మనకి ఇమేజెస్ వస్తున్నాయో లేవో గెట్ అవుతున్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇమేజ్ నెక్స్ట్ ఇది మనం ఒకసారి ఇలా ఉంది కదా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకి తెలుస్తుంది. సో ఇంటర్నెట్ అనేది కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి వెబ్ స్క్రాపింగ్ చేసినప్పుడు. మీరు ఇక్కడ చూడండి మనకి ఇమేజెస్ అయితే లింక్స్ అనేది వచ్చేసేవి, చూడండి ఇవంతా లింక్స్ వచ్చేసాయి కదా, ఈ లింక్స్ అనేది వచ్చేసాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ ఎలా గెట్ చేసామో ఇలా గెట్ చేసాం కదా. సో నేనేం చేస్తానంటే ఇమేజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇమేజెస్ నాకు కేవలము స్పెసిఫిక్గా ఎస్ఆర్సి మాత్రమే కావాలంటే సోర్స్ ఒకటే కావాలి. సో ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తాను. ఓకే, ఫర్ లూప్ ఎలా రాస్తానంటే ఫర్ ఐ ఇన్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నాకు స్పెసిఫిక్గా ఏం కావాలి, ఇమేజ్ ఒక సోర్సే కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే జే వేరియబుల్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఐ డాట్ ఈ ఐ ఉంది కదా, ఈ ఐలో స్టోర్ అవుతుంది కాబట్టి ఐ డాట్ ఐఎంజీ ట్యాగ్ మనకి ఏం కావాలి, ఎస్ఆర్సి కావాలి. ఓకే, ఎస్ఆర్సి అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను ఇదంతా కూడా నేను ఇప్పుడు ప్రింట్ జే చేసుకుంటాను. ప్రింట్ జే చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రింట్ జే చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అంతా ఎస్ఆర్సి ట్యాగ్స్ అనేది కూడా అంటే ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి ట్యాగ్స్ అన్ని ఎస్ఆర్సిలో ఉన్న లింక్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే స్పీడ్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఇమేజెస్ అన్ని కూడా వచ్చేసాయి మనకి. ఓకే, ఇదంతా కూడా ఇమేజెస్ యొక్క ట్యాగ్స్. ఓకే, ఇవంతా కూడా మనకి ఇమేజ్ ట్యాగ్లో ఉన్న ఎస్ఆర్సి యొక్క లింక్స్ ఇవంతా కూడా ఇమేజెస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫార్మాట్స్ ఉన్నాయి చూడండి, జేపీజే. ఓకే, వంద ఫార్మాట్స్ కాబట్టి ఇది ఇమేజెస్. ఇలా ఇమేజ్ని మనం గెట్ చేస్తాం. ఓకే, ఇమేజ్ని గెట్ చేసిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటాను, ఒక దానిలో స్టోర్ చేయాలనుకుంటున్నాను కదా. ఎలా స్టోర్ చేస్తానంటే ఇక్కడ ఐఎంజీ ఐఎంజీ1 ఏదైనా రాస్తాను. రాసిన తర్వాత ఏం చేస్తాను, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. లిస్ట్ క్రియేట్ చేసినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసినాక ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి అపెండ్ చేస్తాం ఈ ఇమేజెస్ అన్ని కూడా దానికి అపెండ్ చేస్తాం. ఎలా చేస్తానంటే ఐఎంజీ1 డాట్ అపెండ్. ఓకే, లిస్ట్కి ఫంక్షన్ ఏముంటుందంటే మనకి అపెండ్ ఫంక్షన్ ఉంటుంది. అపెండ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ జే అనేది ఈ జే అనేది ఇక్కడ పాస్ చేసామంటే మనకి ఏమవుతుందంటే దానికి అంతా కూడా స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఏం ప్రింట్ చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు మనం లిస్ట్ ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. లిస్ట్ ప్రింట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, దానిలో స్టోర్ అయ్యి ఉంటాయి కదా అంతా కూడా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ప్రింట్ ఇమేజ్1 ఐఎంజీ1 ఉంది కదా, దాని ఒకసారి ఈ లిస్ట్ కదా ఇది, ఈ లిస్ట్ని మనం ఒకసారి రన్ చేసి చూద్దాము. రన్ చేసి చూసిన తర్వాత ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది మనకి. ఓకే, చూడండి మనము లిస్ట్లో అన్ని కూడా మనం అపాయింట్ చేసాము, అన్ని కూడా మనకి ఇమేజెస్ అనేది వచ్చాయి చూడండి. హెచ్టిటిపి చూడండి అంతా కూడా ఇమేజెస్ అనేది వచ్చేసాయి. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్లో మనకి ఒకటైతే అయిపోయింది, ఇమేజెస్ ఎట్లా చేయాలని చెప్పేసి అయితే మనం ఇప్పటివరకు అయితే చూసాము. ఓకే, ఇమేజెస్ని ఎట్లా స్క్రాప్ చేస్తామని చెప్పేసి నెక్స్ట్ లింక్స్ ఎట్లా స్క్రాప్ చేయాలో నేను చూపిస్తాను. ఇదంతా కూడా ఇమేజెస్ స్క్రాపింగ్. ఓకే, ఇమేజ్ స్క్రాపింగ్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్ని కామెంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే మాటికి మనం ప్రోగ్రామ్ అనేది స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కామెంట్లో పెట్టేస్తాను. కామెంట్లో పెట్టేసిన తర్వాత ఇంతవరకు మనం ఏం చేసామంటే ఇది సూప్ అనే దాంట్లో అన్నీ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లింక్స్ ఎలా క్లిక్ చేయాలో చూపిస్తాను. ఓకే, సపోజ్ ఇది లింక్ కదా. సో దీని మీద క్లిక్ చేస్తే లింక్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఇమేజ్ ర్యాపర్లో కొంచెం దాన్ని క్లిక్ చేసినామంటే ఇది వచ్చింది కదా. సో ఇది లింక్ క్లిక్ చేస్తే వచ్చింది కాబట్టి మనం ఓన్లీ లింక్ చూద్దాం ఇప్పుడు. ఓకే, లింక్ క్లిక్ చేద్దాం. అంతా లింక్స్ క్లిక్ చేయాలంటే ఏం చేయాలో అప్పుడు చూద్దాము. సో ఇది కదా, దీన్ని ఒకసారి మనము ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. ఇది లింకే కదా పనిచేస్తుంది, లింక్ ఇద్దాము క్లిక్ చేస్తే వెళ్తున్నాం కదా. సో దీన్ని ఇన్స్పెక్ట్ చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత లింక్ ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి లింక్ మనకి ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ యాంకర్ ట్యాగ్లో హెచ్డిఎఫ్లో మనకి లింక్ అనేది ఉంది. ఓకే, అయితే మనం అన్ని లింక్స్ కూడా మనం ఇప్పుడు గెట్ చేయాలి. గెట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడ బైక్స్ ఇక్కడ ఉందిగా, ఇది
డివ్ క్లాస్లో బైక్ డెస్క్ ర్యాపర్ ఉందిగా దాన్ని కాపీ చేసుకుందాం. దాన్ని కాపీ చేసుకొని ఏం చేస్తామంటే మనం కోడ్లోకి వచ్చేసి సేమ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను ఇంతకుముందు ఇమేజెస్ కదా, ఇప్పుడు లింక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లింక్స్ ఇక్కడ లింక్స్ అని ఇచ్చాం కదా. లింక్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంతకుముందుకు సూప్లో అంతా వచ్చి డేటా ఉంటుందని చెప్పాను కదా మీకు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం చేస్తానంటే లింక్స్ ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మనము లింక్స్ కాదు చేసేది, ఇక్కడ లింక్. ఓకే, లింక్ ఈక్వల్ టు సూప్. ఓకే, సూప్ డాట్ ఫైండ్ ఆల్ ఇంతకుముందుకు ఏం చెప్పాను నేను, ఫైండ్ ఆల్ అంటే దాంతో అంతా కూడా ఫైండ్ అయ్యి మనకు వస్తుందని చెప్పాను కదా. దాని తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ డివ్ పంపిస్తాను. డివ్ పంపించిన తర్వాత నెక్స్ట్ ఏ క్లాస్ మనకు కావాల్సింది, డివ్లో క్లాస్ ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా, కాపీ చేసుకొచ్చింది ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ క్లాస్ ఎలా ఇస్తాను అని చెప్పాను, ఇక్కడ అండర్స్కోర్ ఇవ్వాలని చెప్పాను. ఓకే, అండర్స్కోర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, సింగిల్ కొటేషన్లో పెట్టేసి ఇక్కడ నేను బైక్ డిస్క్రైబర్ అనేది ఇంతకుముందు తీసుకొని వచ్చాను కదా, ఇది బైక్ డిస్క్రైబర్ అనేది తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొచ్చాను అంటే ఇది ఒక యాంకర్ ట్యాగ్ అనేది ఈ డివ్ క్లాస్లో ఉంది కాబట్టి. ఓకే, డివ్ ట్యాగ్లో ఉంది కాబట్టి, ఈ క్లాస్లో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు అయితే మనకి గెట్ అయిపోయింది కదా. గెట్ అయిన తర్వాత ఒకసారి మనం ప్రింట్ చేసుకొని చూద్దామా, ఒకసారి లింక్స్ ఎలా వస్తుందో చూద్దాం. సరే, ప్రింట్. ఓకే, ప్రింట్ లింక్లు ప్రింట్ చేసుకుంటే మనకి లింక్స్ అనేది మొత్తం కూడా డిస్ప్లే అవ్వాలి. ఓకే, మనం రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేసి చూస్తే అర్థమవుతుంది మనకి. ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తాను. రన్ చేస్తే మనకి లింక్స్ అనేది రావాలి. ఓకే, చూడండి లింక్స్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి చూడండి. ఓకే, వెబ్సైట్ మన ఆ పేజ్లో ఉన్న లింక్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు లింక్స్ అనేది యాంకర్ ట్యాగ్స్ మాత్రం మనకి ఇప్పుడు అంటే లింక్స్ అన్ని కాడికి డిస్ప్లే అయింది కాబట్టి మనం ఇప్పుడు నేను అంటే సపరేట్ యాంకర్ ట్యాగ్ నుంచి హెచ్డిఎఫ్ ఆట్రిబ్యూట్ ఉన్న లింక్ మాత్రమే మనం గెట్ చేయాలి స్పెసిఫిక్గా, ఎందుకంటే దాంతోనే మనకి యూజ్ అవుతుంది, మిగతా ట్యాగ్స్తో మనకు పర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం అవంతా గెట్ చేయాలంటే ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ రాసి ఏం రాస్తామంటే ఫర్ ఓకే ఫర్ ఐ ఇన్ ఇక్కడ ఏం చేస్తానంటే లింక్. ఓకే, లింక్ కోలన్ ఫర్ లూప్ కోలన్ ఉంటుంది కదా, కోలన్ ఇచ్చిన తర్వాత నేను చేస్తాను ఇప్పుడు ఐ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి జే ఈక్వల్ టు ఐ డాట్ ఇప్పుడు ఏంటి యాంకర్ ట్యాగ్ కదా మనకి ఏదో మనకి ఏంటి హెచ్డిఎఫ్ కదా, హెచ్డిఎఫ్ అనేది ఇలా పాస్ చేస్తాం. ఓకే, హెచ్డిఎఫ్ ఇలా పాస్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే జేలో వచ్చి స్టోర్ అవుతుంది మొత్తం. ఓకే, జేలో స్టోర్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా అపెండ్ చేస్తాం. ఎలా అపెండ్ చేస్తామంటే లింక్స్ డాట్ అంటే లిస్ట్ డాట్ అపెండ్ ఫంక్షన్. ఓకే, అపెండ్ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, జే పాస్ చేస్తాను. ఓకే, జే పాస్ చేస్తే మనకి లింక్స్ అనేవి ఇలా పాస్ అయిపోతే మనకి లింక్స్ అనే లిస్ట్లోకి వచ్చి పడిపోతాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను ప్రింట్ లింక్స్ అని ఇస్తున్నాను. లింక్స్ అని ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్ చూద్దాము. సో అవుట్పుట్ చూస్తే లింక్స్ వస్తాయో లేదు చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి మనకి లింక్స్ అనేది వచ్చేవి, ఇవన్నీ కూడా లింక్స్. ఇక్కడ చూడండి ఇవంతా లింక్స్. నేను ఇంతకుముందుకి నేను అక్కడ చూపిస్తాను లింక్స్ ఎలా వచ్చాయో అలాగే కూడా చూపిస్తాను. చూడండి ఇది చూడండి హెచ్డిఎఫ్ అనేది ఇది లింక్స్ కదా, ఇవి లింక్ కదా. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ క్లాసిక్ అని ఉంది కదా, ఆ క్లాసిక్ అని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మనం గెట్ చేయండి. ఇక్కడ చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ క్లాసిక్. ఓకే, గెట్ అయిపోయింది కదా, లింక్స్ గెట్ అయిపోయినాయి కదా. ఇలా గెట్ చేస్తాం. లింక్స్ని ఎలా గెట్ చేస్తాం అంటే ఇమేజెస్ని అయితే ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేసుకొని, నెక్స్ట్ లింక్స్ అయితే యాంకర్ ట్యాగ్ హెచ్డిఎఫ్ యూజ్ చేసుకొని చేస్తాం. ఇదంతా కూడా లింక్స్. ఓకే, ఏం గెట్ చేసామని ఇంతవరకు ఇమేజెస్ గెట్ చేసాము వెబ్సైట్ నుంచి, నెక్స్ట్ లింక్స్ని గెట్ చేసాం కదా. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఏం చేద్దామంటే మనము నెక్స్ట్ టెక్స్ట్ని ఎలా గెట్ చేయాలో కూడా చూసిద్దాం ఒకేసారి. అంతే వెబ్సైట్లో మొత్తం గెట్ చేస్తాం కదా. నెక్స్ట్ టెక్స్ట్ ఎలా గెట్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను కదండి. మనకేం టెక్స్ట్ కావాలి ఇప్పుడు వరకు అయితే మనము ఇమేజ్ అనేది గెట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనము దాని ఒక లింక్ కూడా గెట్ చేసాం. ఓకే, టెక్స్ట్ అంటే ఏంటంటే ప్రైస్ అన్న ఉంటుంది, లేకపోతే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ నేమ్ క్లాసిక్ 350 అనేది కూడా నేమ్ కూడా మనం గెట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అనేది కదా, ఈ నేమ్ను మనం ఎలా గెట్ చేయాలని చెప్తాను చూడండి. ఎలా గెట్ చేయాలని చెప్తానంటే యాస్టీస్గా ఇక్కడ మనం హెచ్డిఎఫ్ గురించి మనం ఏం చేస్తామంటే హెచ్డిఎఫ్స్ మనం కాల్ చేసాం కాబట్టి హెచ్డిఎఫ్ వస్తుంది. ఒకవేళ మనం యాంకర్ ట్యాగ్ ప్లస్ టెక్స్ట్ మనం డిస్ప్లే చేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అని అన్ని కూడా వస్తుంది. ఒకసారి అట్లా ట్రై చేసి చూద్దాం వస్తుందో లేదో, చేసి చూస్తే తెలుస్తుంది కదా. సో ఇక్కడ నేను ఇది కామెంట్ అయితే తీసేస్తాను, ఎందుకంటే ఒకసారి అలా ట్రై చేసి చూద్దాము. టెక్స్ట్ ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఎలా చేస్తానని చెప్తున్నా అంటే ఓన్లీ లిటిల్ బిట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ టీఎక్స్టీ అని ఇచ్చేస్తే ఏమవుతుందంటే, సో మనకి ఏమవుతుంది ఇంతకుముందు హెచ్డిఎఫ్ కాబట్టి హెచ్డిఎఫ్ వచ్చింది. యాంకర్ ట్యాగ్లో
టెక్స్ట్ డిస్ప్లే చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం వస్తుందో లేదో, ఎందుకంటే మనం టెక్స్ట్ మాత్రం కాల్ చేస్తున్నాం, ఇంతకుముందు లింక్స్ కాల్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి మీరు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, ఓకే, హిమాలయన్, ఇవంతా కూడా నేమ్స్. మీకు ఒకసారి ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోవడానికి కోసం నేను వెబ్సైట్లో కూడా చూపిస్తాను ఇవ్వండి. సో ఇక్కడ చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, ఓకే 350. నెక్స్ట్ ఇక్కడ చూడండి హిమాలయన్, ఓకే, ఇక్కడ చూడండి ఎంత నేమ్స్. థండర్ బర్డ్ 350, థండర్ బర్డ్ 350 కూడా ఇక్కడ చూపిస్తాను ఇవ్వండి మీకు. ఇక్కడ చూడండి థండర్ బర్డ్ 350. ఓకే, మనం ఎలా చేసాము, ఇంతవరకు లింక్స్ చేసాము, ఇమేజెస్ కూడా చేసాము, అదే టెక్స్ట్ కూడా ఎలా గెట్ చేయాలో చూసాము కదా. సో ఇదంతా కూడా వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ సూప్ అనే మాడ్యూల్లో పైథాన్లో ఇమేజెస్, టెక్స్ట్, ఓకే, అలాగే లింక్స్ చేసాం. నెక్స్ట్ ఇదంతా చేసుకున్నాం, సరిపోయింది. ఓకే, డేటా డిస్ప్లే చేసుకున్నాం. మరి డేటాని ఎక్కడ సేవ్ చేయాలి, ఇంతకుముందు ఫస్ట్లో చెప్పాను CSV ఫైల్లో సేవ్ చేయాలని చెప్పేసి. ఓకే, CSV ఫైల్లో సేవ్ చేసుకోవడానికి కోసం నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా చేయాలో. సో దీనికోసం మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, ఇంపోర్ట్ CSV మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దాని తర్వాత నేను చూస్తాను ఎవరు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతవరకు లింక్స్ని గెట్ చేసాము, స్క్రాప్ చేసాము, అలాగే మనం ఇంకేం చేసాము, టెక్స్ట్ని చేసాము, అలాగే ఇమేజెస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంతవరకు అంతా సరిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇవంతా గెట్ చేసిన డేటా అంతా కూడా మనం ఒక దగ్గర సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఇంతవరకు అయితే ప్రింట్ చేసుకున్నాం, ప్రింట్ చేసుకుంటే మనకి ఏమేమి యూజ్ రాదు కదా. సో మనం దాన్ని సేవ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. సేవ్ ఎలా చేసుకోవాలంటే CSV అని చెప్పాను కదా, CSV ద్వారా యూజ్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటాము. సో కమాండ్ అది ఇక్కడ మన కమాండ్ అయితే ఇక్కడ రాసుకున్నాం. కామెంట్ ఏమని రాసుకుంటామంటే, యూజింగ్ CSV we have to store ఓకే, మనం CSV యూజ్ చేసుకొని డేటా స్టోర్ చేస్తామని ఇక్కడ చెప్పాం కదా. సో ఇప్పుడు మనం ఏం స్టోర్ చేద్దామంటే, ఇమేజెస్ ఒక లింక్స్ స్టోర్ చేద్దాం. ఓకే, స్టోర్ చేస్తాం కాబట్టి దీన్ని కామెంట్లో పెట్టేసుకుందాం. దీన్ని కామెంట్లో పెట్టేసుకొని, ఓకే, దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇమేజ్ కదా, ఇమేజెస్ని మనం స్టోర్ చేయాలని చెప్పాను కదా, లింక్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, మనకి ఇప్పుడు ప్రింట్ కూడా ఏం అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ లిస్ట్లో స్టోర్ చేసాం కాబట్టి ప్రింట్ కూడా ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవంతా మనకి ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ తెలిసి ఉండాలి ఇది చేయాలంటే, ఎందుకంటే ఫైల్స్తో మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు విత్ ఓపెన్ తర్వాత మనం ఇప్పుడు ఒక నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఏమని ఇచ్చుకుంటాం, ఇప్పుడు మనము ఇమేజెస్ యొక్క లింక్స్ కదా మనం సేవ్ చేసేది, కాబట్టి మనం ఏం చేసామంటే, ఒకవేళ సపోజ్ ML ఇచ్చామనుకోండి, ఇమేజ్ లింక్ అనుకోండి, లేకపోతే IL అనుకోండి, ఇమేజ్ లింక్ అని తీసుకొని మనం ఏ ఫార్మేట్లో సేవ్ చేస్తున్నాం, CSV కదా, CSV ఫార్మేట్ అనేది నేమ్ అయితే ఇస్తాం ఇక్కడ. ఓకే, ఇట్లా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మోడ్స్ ఉంటాయి. మోడ్స్ ఏముంటాయి, రీడ్ మోడ్, రైట్ మోడ్ అని ఉంటాయి కదా ఫైల్ హ్యాండ్లింగ్లో. ఇక్కడ మనం రైట్ చేస్తున్నాం కదా, రైట్ చేస్తాం కాబట్టి W ఇస్తాం, రైట్ మోడ్. ఓకే, ఇంతవరకు అయితే ఫైల్ అనేది మనం ఒక నేమ్ ఇచ్చేసాము, ఫైల్ నేమ్ ఇచ్చినాము, తర్వాత ఏ మోడ్ చెప్పాము. ఎలా ఏమంటున్నాం అంటే, ఏ ఫైల్ ఏమంటాం అంటే, CSV ఫైల్లో మనం దీనికి చేస్తున్నాం కాబట్టి CSV_file. ఓకే, _file అని ఇచ్చేస్తాను. ఇచ్చేసిన కోలంతో ఇక్కడ ఏం చేసేస్తాం. ఓకే, ఏం చేసేస్తాం, ఇంతవరకు అయితే క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, రైట్ చేయాలి కదా. ఏం రైట్ చేయాలి, CSV ఫైల్ రైట్ చేయాలి. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ రైట్ అని తీసుకున్నాను అనుకోండి, రైట్ అని తీసుకొని రైట్ CSV.writer ఫంక్షన్ ఉంటుంది. CSV.writer ఫంక్షన్ యూజ్ చేసుకుంటే రైట్ అవుతుంది కాబట్టి CSV.writer అనే ఫంక్షన్ అయితే తీసుకుంటాం. ఓకే, రైటర్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఏం రైట్ చేయాలి, మనము CSV ఫైల్లో రైట్ చేయాలంటే రాస్తాం కదా. ఏం రాస్తాము, CSV ఫైల్లో రాస్తాం కాబట్టి మన డేటాను రాస్తాం. ఓకే, ఇప్పుడు నేను CSV ఫైల్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను డేటా ఎట్లా పాస్ చేయాలి కదా. ఇంతవరకు అయితే మనం CSV ఫైల్ రాస్తామని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, రైటర్. ఇప్పుడు మనం ఇంతకుముందుకు తీసుకున్నది ఏంటి, రైట్ కదా, ఈ రైట్ కదా, ఈ రైట్ డాట్ నెక్స్ట్ ఏం వస్తుంది, రైట్ రో అని ఉంటుంది. రైట్ రో ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డేటా అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డేటా ఏది పాస్ చేయాలి, ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇమేజ్ అనేది ఒకటి అయితే తీసుకున్నాం కదా. ఇమేజ్లోకి మొత్తం ఫైండ్ ఆల్ అనే డేటా అనేది, ఈ పైన డేటా అంతా కూడా ఇమేజ్లో పంపించాం కదా. సో ఇక్కడ ఇమేజ్ తీసుకుంటాం, ఇమేజ్లో అనే దానిలో మొత్తం ఉంది కదా డేటా. ఓకే, ఇలా ఇమేజ్ అని తీసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఆ ఫర్ లూప్ కాపీ పేస్ట్ చేసి అది తీసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాద్దాం. ఓకే, కాపీ పేస్ట్ చేద్దాం. ఈ ఫర్ లూప్ ఉందా, దీనంతా కూడా తీసుకొచ్చేసి ఇంతకుముందుకు ఇక్కడ రాస్తాం. ఎందుకంటే
డాటా అంతా ఫర్ లూప్ నుంచి లూప్ చేసేసి మనం సేవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పేజ్ చేసేస్తాను. ఇండెంటేషన్ కంపల్సరీ ఉండాలి, ఎర్రర్ అయితే వస్తుంది. ఇండెంటేషన్ చూసుకోవాలి. ఇండెంటేషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ పేజ్ చేశాను. పేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇంతవరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ రైట్ ఉంది కదా, రైట్ తీసుకొని ఇప్పుడు రైట్ డాట్ రైట్ రో. ఇప్పుడు ఏం పాస్ చేస్తాను, లిస్ట్ని కూడా నేను రైట్ చేయాలి. ఓకే, లిస్ట్ని రైట్ చేయాలి కాబట్టి రైట్ రో, దీని కూడా రైట్ రో అని ఉంటుంది. రైట్ రో తీసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే లిస్ట్ ఏముంది మనకి IMG1 ఉంది. ఓకే, IMG1 ఉంది అయితే ఇది లిస్ట్. సో ఇంతవరకు అయితే కోడ్ అయిపోయింది. ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒకసారి డెలీట్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ చేసింది కాబట్టి అది అలా ఉంది. నెక్స్ట్ దీన్ని డెలీట్ చేసేసి ఒకసారి రన్ చేసి చూద్దాము, మనకి సేవ్ అవుతుందో తెలుస్తుంది. ఓకే, దీని అయితే రన్ చేశాను మనం ఇంతవరకు అయితే. రన్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ చూడండి క్రియేట్ అయిపోయింది, IL అనేది క్రియేట్ అయిపోయింది, ఇమేజ్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి లింక్స్ వచ్చేయాలి చూద్దాం. చూడండి మనకి లింక్స్ అనేది సేవ్ అయిపోయింది. మనకు ఒక ఫోల్డర్లో అంటే మనకి ఒక ఫైల్లో మనకి లింక్స్ అనేది స్టోర్ చేసేసుకున్నాం. ఇంతకుముందు ప్రింట్ చేసుకున్నాం కానీ ఇక్కడ మనకు ఒక ఫైల్లో అనేది స్టోర్ అవడం జరిగింది. అంతా లింక్స్ చూడండి. సో ఇమేజ్ ఇక్కడ అన్ని లింక్స్. ఓకే, మనం న్యూ లైన్ యూజ్ చేసుకొని దీన్ని సపరేషన్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అని కూడా ఇవన్నీ లింక్స్. ఓకే, ఇలా మనము CSV ఫైల్లో స్టోర్ చేసుకుంటాం. సో మీకు మళ్ళీ ఒకసారి ఇది కోడ్ చూపిస్తాను. CSV ఫైల్ ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు IL డాట్ అంటే ఇది ఫైల్ నేమ్ తీసుకొని దీన్ని రైట్ చేసినా కాబట్టి రైట్ మోడ్ పెట్టుకుంటాం, రీడ్ చేస్తే రీడ్ మోడ్ పెట్టుకుంటాం. ఓకే, యాజ్ CSV ఫైల్ తీసుకున్నాక ఏం రైట్ చేస్తున్నాము, CSV ఫైల్ చేస్తున్నాము. దాని తర్వాత రైట్ ఉందిగా, రైట్ రో ఇమేజ్ అంటే ఏంటి, ఇంతకుముందు డేటా అంతా తీసుకొచ్చాక చూపుతారా. సో అదంతా డేటా ఇక్కడ ఫర్ లూప్లో మనం అంతా డేటాను కూడా లూప్ చేసేసి మనం డైరెక్ట్ ఇక్కడ మనం లిస్ట్ అనేది పాస్ చేసాము, మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. ఓకే, సో ఈరోజు వెబ్ స్క్రాపింగ్లో మొత్తం టోటల్గా ఏం చేసామంటే మన రిక్వెస్ట్ నుంచి మనం రిక్వెస్ట్ ఇంపోర్ట్ చేసుకొని బ్యూటిఫుల్ సోప్ అనే మోడల్ ఇంపోర్ట్ చేసుకొని CSV అనేది ఇంపోర్ట్ చేసుకొని ఒక వెబ్సైట్ పైకి వాళ్ళనే దానిలో ఇమేజెస్ గెట్ చేసాము, టెక్స్ట్ గెట్ చేసాము, లింక్స్ గెట్ చేసాము. ఇవంతా లింక్ చేసినంతా కూడా మనం సేవ్ చేసుకున్నాం. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ వల్ల ఏమేమి యూజ్ అవుతుందంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేకుంటే మనము ఒక స్మాల్ వెబ్సైట్ స్టార్ట్ చేసేసి సో మన వెబ్సైట్ ఇంటర్లింక్గా పెట్టచ్చు. సపోజ్ ఇప్పుడు మనము ఇప్పుడు నేను చూపించాను కదా బైక్స్ వాళ్ళ అనేసి, అట్లా మనం కూడా ఒక వెబ్సైట్ అలా క్రియేట్ చేసేసి అన్ని సైట్లో ఉన్న అంటే సపోజ్ బజాజ్, హోండా, హీరో అన్ని సైట్లో ఉన్న ఇమేజెస్ అన్ని తీసుకొచ్చి దాని ఒక లింక్స్ అనేది డైరెక్ట్ ఆ సైట్స్ లింక్స్ తీసుకొచ్చేసి మన సైట్లో పేజ్ చేసుకొని సో ఇప్పుడు యూజర్ అనేవాళ్ళు మన సైట్ నుంచి పంపించేస్తే అంటే మన సైట్ నుంచి క్లిక్ చేస్తే వేరే సైట్కి పోయేటట్లు చేసి మనది మధ్యలో ఇంటర్ఫేస్ లాగా పెట్టేసి చేస్తే బాగుంటుంది. సో అట్లా చేస్తున్నారు ఇప్పుడు. సో అట్లాంటి డేటా గెట్ చేయాలంటే ఇట్లాంటి వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని డేటా గెట్ చేసుకొని మనం వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈరోజు టాపిక్ అంటే ఇది టోటల్ వెబ్ స్క్రాపింగ్ అయితే చెప్పాను నేను టోటల్గా. సో దీనిలో కొన్ని ఫంక్షన్స్ ఏముంటాయి అంటే ఇంకోటి ప్రిటిఫై అని ఉంటుంది. ఓకే, అది చెప్పలేదు నేను. ప్రిటిఫై ఏం చేస్తామంటే డేటా అంతా కూడా ప్రిటిఫై అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే టోటల్గా మనకి HTML పేజ్ ఎలా ఉందో అంత టోటల్గా మనకి డిస్ప్లే అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను. ప్రిటిఫై కూడా కూడా చూస్ చేస్తే మనకి వెబ్ స్క్రాపింగ్ కూడా టోటల్ అయిపోయినట్లు ఉంటుంది. ఓకే, సో ఎలా చేస్తామంటే అది నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఒక ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి CSV ఫైల్ ఆల్రెడీ ఒకసారి సేవ్ చేశాను కాబట్టి దీన్ని కూడా కామెంట్లో పెట్టేసుకొని మీకు ప్రిటిఫై అనేది కూడా చూపిస్తాను. అంటే డేటా అంతా క్లమ్జీ రాకుండా ప్రిటిఫై ఓపెన్ చేసుకుంటే మనకి ఎలా వస్తుందంటే మనకి మొత్తం డేటా అంటే ఆ సైట్లో ఉన్న డేటా అంతా కూడా డిస్ప్లే అవుతుంది. నేను చూపిస్తాను అట్లా. ఓకే, దీన్ని కామెంట్లో పెట్టేసుకుందాం. నేను కామెంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిటిఫై అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రిటిఫై అనేది ఇక్కడ రాస్తామంటే మనము ఇక్కడ సూప్ ఉంది కదా, సూప్ ఇప్పుడు మనం ప్రింట్ చేసుకొని దాన్ని ప్రిటిఫై రాసుకొని సరిపోతుంది. నేను చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ ప్రింట్ రాసుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రింట్ తీసుకొని సూప్ డాట్ ప్రిటిఫై ఉంటుంది కదా, ప్రిటిఫై తీసుకుంటాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేసి దీని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. మొత్తం దానిలో ఉన్న పేజీలో ఉన్న ఫార్మేట్ అంతా కూడా వస్తుంది చూడండి. మొత్తం HTML లాగా నీట్గా వస్తుంది. ఒకవేళ ప్రిటిఫై కూడా ప్రింట్ చేస్తే ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఎలా వచ్చిందంటే క్లమ్జీగా డేటా వచ్చింది. ప్రిటిఫై అంటే క్లారిటీగా వస్తుంది. ఓకే, ప్రిటీగా. ఓకే, అలా వస్తుంది డేటా చూడండి. యాస్టీజ్ ఎలా రాసిన కోడ్ అలానే వస్తుంది లింక్స్తో సహా. ఓకే, అలా. సో ఇదంతా డేటా అంతా కూడా ఆ సైట్లో ఉన్నదంతా కూడా వస్తుంది, ఆ పేజ్లో ఉన్న సైట్లో ఉన్నదంతా కూడా. సో ఇది ఇలా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా లేటెస్ట్గా పొందాలంటే మీరు ఏం చేయాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేటెస్ట్ మీకు అప్పుడే తెలిసిపోతుంది వీడియో వచ్చినట్లు. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో
మనకి ఏ మాడ్యూల్ కావాలో మీరు ఒకసారి మెన్షన్ చేసి ఆ మాడ్యూల్ నెక్స్ట్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Shut up and sit down. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో పెట్టిన లేటెస్ట్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అండి ఇది. సో ఇది చేయడం జరిగింది. సో ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే మనకి ఐపీఎల్ నడుస్తుంది కదా, సో దీని మీద టాపిక్ చేయాలనేసి ఒక టాపిక్ దీన్ని చేశాను. సో ఏం చేశానంటే క్రికెట్ లైవ్ స్కోర్ యూజింగ్ పైథాన్, అంటే పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని మనము క్రికెట్ లైవ్ స్కోర్ని ఎలా డిస్ప్లే చేసుకుంటాము, అంటే వితౌట్ యూజింగ్ మొబైల్, అలాగే టీవీలో చూడకుండా మనము పైథాన్ యూజ్ చేసుకొని స్కోర్ అనేది డిస్ప్లే చేసుకొని చూడొచ్చు నేను ఈరోజు చూపిస్తాను. సో మనకు దానికి కావాల్సింది ఏంటంటే సమ్ మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు అయితే ఏ మాడ్యూల్స్ కావాలో చూద్దాము. ఇక్కడ మాడ్యూల్స్ ఏంటంటే మనకి పై క్రిక్ బస్ అనేది కదా, ఆ మాడ్యూల్ అనేది పైథాన్ వాళ్ళు మనకి మెన్షన్ చేసి ఉన్నారు. అలాగే ఇప్పుడు మనము వెబ్సైట్ చూసినట్లయితే క్రిక్ బస్ అనేది ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్కు దీనికి లింక్అప్ ఉంటుంది. సో ఇది మాడ్యూల్ అనేది మనకి పైథాన్లో వాళ్ళు డెవలపర్స్ అనేది డెవలప్ చేసి పెట్టారు. సో ఈ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనము స్కోర్ అనేది గెట్ చేద్దాం ఈరోజు. అలాగే టికెటర్ మాడ్యూల్ ఎందుకంటే GUI అప్లికేషన్స్, అంటే GUI ఈరోజు మనం క్రియేట్ చేసి దాని లోపల మనకి స్కోర్ అనేది ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. సో మనం ఇప్పుడు కోడింగ్ పార్ట్కి వెళ్ళేసి ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడింగ్ వెళ్ళే ముందు ఏం చేయాలంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ క్రిక్ బస్ అనేది పై క్రిక్ బస్ అనేది, దాన్ని తప్పనిసరిగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మన కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి పిప్ ఇన్స్టాల్ పై క్రిక్ బస్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకొని మాడ్యూల్స్, అంటే దానిలో ఉన్న ఫంక్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ sports.py అనే పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఫ్రమ్ పై క్రిక్ బస్ అనేది ఇంతకుముందుకి ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంపోర్ట్ క్రిక్ బస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను ఫంక్షన్ని. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్ స్టార్ అనేది ఏం చేస్తుందంటే టికింటర్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా అది మన ప్రోగ్రామ్కి అనేది ఇంపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఓన్లీ సర్టెన్గా ఒక నేమ్ ఇస్తే మాత్రం అది ఒక్కటే వస్తుంది. ఒకవేళ స్టార్ అని ఇస్తే టికింటర్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ అనేది కూడా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ టైం తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఏం తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టికెంటర్లో ఏం చేస్తామంటే రూట్ అనేది తీసుకుంటాము. అయితే టీకే అనే ఫంక్షన్ తీసుకుంటే రూట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మనకు root.title అనేది తీసుకుంటాను. టైటిల్ ఎందుకంటే మన ఫ్రేమ్ వస్తుంది కదా GUI అప్లికేషన్స్ లాగా, ఒకటి మనకి అప్లికేషన్ వచ్చినప్పుడు మనకి దాని పైన టైటిల్ కనిపిస్తుంది కదా, ఆ టైటిల్ ఏం సెట్ చేశానంటే నేను లైవ్ క్రికెట్ స్కోర్ అనేది సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత జియోమెట్రీ ఏంటంటే మన GUI అప్లికేషన్కి డైమెన్షన్స్ ఉంటాయి కదా, హైట్ విడ్త్ అనేసి, ఆ హైట్ విడ్త్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైమెన్షన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇప్పటివరకు ఏం చేసామంటే మనము మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసాము. అలాగే మనకి రూట్ అనేది అంటే GUI అప్లికేషన్ మనము అంటే విడ్త్ హైట్ అనేది సెట్ చేసుకున్నాము. అలాగే దానికి టైటిల్ సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము డేటాని ఎలా గెట్ చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనం మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం కదా క్రిక్ బస్ మాడ్యూల్ నుంచి లైవ్ స్కోర్ ఎలా గెట్ చేసుకొని మనము GUIలకి ఎట్లా పుష్ చేయాలో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అంటే ఇందులో టాపిక్ నెక్స్ట్ ఏంటంటే
ఎట్లా గెట్ చేస్తాం అంటే ఇంతకుముందు మనం క్రిక్ బస్ అనేది మాత్రం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇంపోర్ట్ చేసుకున్నది ఏం చేసామంటే క్రిక్ బస్లో ఏమేమి ఉంటాయంటే క్రిక్ బస్లో సైట్లో ఉన్న మ్యాచెస్ అని స్కోర్ అనేసి అన్నీ కూడా కామెంటరీస్ అనేసి అన్నీ కూడా ఈ ఫంక్షన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఈ ఫంక్షన్ మనం దేనికి అసైన్ చేస్తున్నామంటే సి అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో అసైన్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే మ్యాచ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సి డాట్ మ్యాచెస్. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు అన్ని మ్యాచెస్ స్కోర్స్ అనేది క్రిక్ బస్లో ఉంటుందని చెప్పాను కదా. సో ఏం చేశానంటే సి డాట్ మ్యాచెస్ అన్నప్పుడు మ్యాచెస్ అన్నీ కూడా మ్యాచ్లోకి వచ్చేసి స్టోర్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే స్కోర్ ఈక్వల్ టు సి డాట్ లైవ్ స్కోర్ అనేసి మ్యాచ్ అనేసి ఇక్కడ ఈ మ్యాచ్ అనేది లిస్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇలా మనం డిస్ప్లే చేసుకుంటాం. అలాగే కామెంటరీస్ కూడా మనము ఇప్పుడు లైవ్ చూస్తుంటే టీవీలో కానీ లేకపోతే ఇంటర్నెట్లో కానీ చూసినప్పుడు మనకి కామెంటరీ అనేది క్రికెట్ చెప్తారు కదా, ఆ కామెంటరీ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ స్కోర్ బోర్డ్ అనేది ఇలా చేసుకుంటాము. ఇక్కడ ఫర్ లూప్తో మనము స్కోర్ అనేది ఇటరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్ అనేది ఇప్పుడు మన ఫర్ లూప్ అయిపోతే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, అంటే సింగిల్ స్కోర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మనం ఇటరేట్ చేయడం వల్ల టోటల్ మ్యాచ్ మొత్తం కూడా ఇంకా కాన్స్టెంట్గా జరుగుతుంది. సో కాన్స్టెంట్గా మనకి అప్పుడప్పుడే మనకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత ఏం చేశానంటే స్కోర్ అనేది మనకి ప్రింట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే స్ట్రింగ్లో ఇప్పుడు స్కోర్ బోర్డ్ అనేది ఏం చేశానంటే స్ట్రింగ్లో మార్చుకున్నాను. స్ట్రింగ్లో మార్చుకోవడం ఎందుకు జరుగుతుందంటే నేను ఒకవేళ స్ట్రింగ్లో మార్చుకోకపోతే అది ఎలా వస్తుందంటే నాకు డిక్షనరీ ఫార్మేట్లో అనేది డిస్ప్లే అవుతుంది. సో డిక్షనరీ ఫార్మేట్లో డిస్ప్లే అయినప్పుడు మనకి జియో అప్లికేషన్లో అది ఒక వన్ లైన్లోనే మనకి మొత్తం స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడడానికి అది బాగాలేదు కాబట్టి నేను ఏం చేశానంటే స్కోర్ని ఏం చేశానంటే స్ట్రింగ్లో పంపించాను. స్ట్రింగ్లో పంపించి ఏం చేశానంటే స్ట్రింగ్ని ఏం చేశానంటే ఇప్పుడు రీప్లేస్ చేశాను. ఎలా రీప్లేస్ చేశానంటే కామా ఉన్న దగ్గర నేను న్యూ లైన్ ప్రింట్ చేశాను. న్యూ లైన్ ప్రింట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి డాటా అనేది ఒకటే లైన్లో రాకుండా లైన్ బై లైన్ వస్తుంది. సో అలా చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే స్కోర్ వన్ డాట్ లేబుల్ అనేది మనము జియో అప్లికేషన్ క్రియేట్ చేస్తాం కదా, లేబుల్ అనేది దేనికి లేబుల్ క్రియేట్ చేసుకున్నామంటే రూట్ క్రియేట్ చేస్తున్నాము. ఫాంట్ ఏంటంటే టైం అనేది. ఓకే, దాని తర్వాత ఇక్కడ 15, అలాగే బోల్డ్ అనేది ఏంటంటే 15 అనేది సైజు, బోల్డ్ అనేది ఏంటంటే ఫాంట్ ఒక ఇటాలిక్ బోల్డ్ అని ఉంటుంది కదా, అలా మనము అలాంటి ఫాంట్ ఒకటి. నెక్స్ట్ బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేంజ్ చేస్తే అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అంటే ఇక్కడ నేను టెక్స్ట్ ఏం చేశానంటే కే అని పాస్ చేశాను. కే ఇక్కడ ఉందంటే ఇక్కడ 26 లైన్లో ఇక్కడ కే అనేది ఉంది కదా, ఈ డేటా అనేది నేను మనకి పుష్ చేయడం ఎక్కడ జరుగుతుందంటే మన జియో అప్లికేషన్లో మనకు వచ్చిన డేటా అనేది ఎట్లా పుష్ చేసామంటే ఇక్కడ టెక్స్ట్ రూపంలో మనం పుష్ చేసాము. పుష్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇది గ్రిడ్ అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్లే గ్రిడ్ ఏంటంటే ఇప్పుడు మన లేబుల్ ఉంది కదా, లేబుల్ ఒక గ్రిడ్ అది. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చింది. అయితే మనం ఒకసారి డిస్ప్లే చేసుకొని చూద్దాము. అంటే ఇప్పుడు ఇక్కడ రన్ చేసి చూద్దాము. ఇక లాస్ట్కు తప్పనిసరిగా రూట్ డాట్ మెయిన్ లూప్ అని ఉంటే మాత్రమే మనకి ఏమవుతుందంటే మనకి జియో అప్లికేషన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది కానీ తీసేస్తే మనకి రన్ అవ్వదు. సో ఒకసారి మళ్ళీ ఓవరాల్గా కోడ్ ఏంటో చూసేసి మనం అవుట్పుట్ కూడా చూసేద్దాం. ఓకే, ఇక్కడ అంతా కూడా ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఏమేమి ఇంపోర్ట్ చేసామంటే క్రిక్ బస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నాము. అలాగే టికింటర్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత టికింటర్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసేసాము. అలాగే ఇక్కడ దానికి టైటిల్ తీసుకున్నాము. టైటిల్ తీసుకున్న తర్వాత రూట్ డాట్ జియోమెట్రీని కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ క్రిక్ బస్ అనేది ఫంక్షన్ తీసుకొని దానిలో ఉన్నదంతా కూడా అసైన్ చేసుకొని దాన్ని మ్యాచెస్ సపరేట్ చేసుకొని లైవ్ స్కోర్ సపరేట్ చేసుకొని మనం ఫర్ లూప్తో ఇటరేట్ చేసుకున్నాము. ఇటరేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేసామంటే ఇక్కడ మళ్ళీ తీసుకున్న డేటాని జియో అప్లికేషన్లకు మనం పుష్ చేసేసి ఇప్పుడు మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ రన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమవుతుందో చూడండి. నేను రన్ క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం తప్పనిసరి ఉండాలి, ఎందుకంటే ఇంటర్నెట్ నుంచే ఇది డేటా అనేది యాక్సెస్ చేస్తుంది. సో ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు మీకు టైటిల్ చూపించాను కదా, టైటిల్ అక్కడ లైవ్ క్రికెట్ స్కోర్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా ఉంది చూడండి, రన్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ అనేది ఈరోజు బ్యాటింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వికెట్స్ చూస్తుంది, ఓవర్స్ చూస్తుంది, ఇక్కడ ఇన్నింగ్ చూపిస్తుంది, నెక్స్ట్ ఎక్స్ట్రాస్. ఓకే, ఇవంతా కూడా చూస్తుంది కదా. ఇదంతా కూడా జియో అప్లికేషన్లో. ఒకవేళ మనకి ఇక్కడ అంత కంఫర్టబుల్గా లేదంటే నేను ఇక్కడ కూడా డిస్ప్లే చేసి చూపిస్తాను. అందుకే సో ఇక్కడ చూడండి, టీమ్ అనేది ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అనేది ఉంది. ఇక్కడ టీం అనేది ఆపోజిట్ టీం ఏముందంటే ఇక్కడ కింగ్స్ లెవెల్ పంజాబ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి మనకి వాళ్ళు ఏం ఆడుతున్నారు కూడా, అంటే ఇప్పుడు వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నారు, ఇక్కడ వీళ్ళు బౌలింగ్ ఆడుతున్నారు. ఓకే, ఇక్కడ స్కోర్ కూడా చూపిస్తున్నారు, స్కోరు, అలాగే రన్స్, వికెట్స్, ఓవర్స్, ఇక్కడ నెక్స్ట్ డిక్లేర్ అనేసి ఇక్కడ నేమ్ చూడండి, టామ్ అని చూపించారు. ఓకే, ఇక్కడ బాల్స్. ఓకే, ఇక్కడ నేమ్స్ కూడా ఇచ్చేసారు చూడండి. నెక్స్ట్
ఇక్కడ కూడా ఆపోజిట్ టీంలో కూడా మనకి రన్స్ చూపించారు, వికెట్ చూపించారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేమ్ కూడా అశ్విన్ చూపించారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ఇదంతా కూడా మనం క్రికెట్ లైవ్ స్కోర్ అనేది పైథాన్ యూజ్ చేసుకుని డిస్ప్లే చేసుకున్నాం కదా. నేను నెక్స్ట్ కామెంటరీ కూడా ఇలాంటి డిస్ప్లే చేసుకోవాలో చూస్తాను. ఇక్కడ మనం కామెంటరీ అనేది తీసుకోలేదు కదా, ఇప్పుడు నేను ప్రింట్ చేసుకొని చూస్తాను కామెంటరీ ఎలా వస్తుందో. ఇక్కడ ప్రింట్ తీసుకుంటాను, ప్రింట్ ఇక్కడ మనం పైన కామెంటరీ అనేది మనం డిక్లేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి ప్రింట్ చేసుకొని చూద్దాము ఎలా వస్తుందో కామెంటరీ అనేది. ఇంటర్నెట్తో యాక్సెస్ అవుతుంది కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే మనకి అవుట్పుట్ కూడా స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి కామెంటరీ అనేది కూడా వచ్చేసింది. కామెంటరీ అంతా కూడా మొత్తం మనకి డిక్షనరీ ఫార్మాట్లో వచ్చింది. ఓకే, ఇదంతా కన్వర్జేషన్స్ అండి. అంటే కన్వర్జేషన్స్ జరిగినట్లు మనకి ఇలా డిస్ప్లే అయింది కామెంటరీ అనేది. సో ఒకవేళ మనం కామెంట్ కూడా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ డేటా అంతా కూడా మనం ఏం చేయాలంటే కామెంట్ డేటా అంతా మనము ఒక వేరియబుల్కి పాజ్ చేసుకున్న డేటా ఏం చేయాలంటే ప్లే సౌండ్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది కదా, ప్లే సౌండ్ మాడ్యూల్ నుంచి మనం దీన్ని ప్లే చేసుకొని దీన్ని లిజన్ చేయొచ్చు అండి. అలా లిజన్ చేస్తే మనకి ఇంకా ఎఫెక్టివ్గా అంటే మనకి లైవ్ స్కోర్ కనిపిస్తుంది. అలాగే ప్లే సౌండ్ నుంచి మనం అలా డిస్ప్లే చేసుకొని అంటే అలా లిజన్ చేస్తే మనకి లైవ్లో చూస్తున్నట్లే మనకి వాయిస్ కూడా వినిపిస్తుంది, కామెంటరీ వాయిస్. ఓకే, ఇది ఇలా ఉంటుంది చూడండి. మనకి కామెంటరీ కూడా డిస్ప్లే చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడండి అంతా ఇంగ్లీష్లోనే ఉంది కదా. మనకి వర్సెస్ అని చెప్పేస్తున్నారు, ఇక్కడ హూ ఫాలోడ్ హ్యాడ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అని చెప్పేస్తున్నారు. అంతా వాళ్ళ కాన్వర్జేషన్ అనేది ఇక్కడ రికార్డ్ అయ్యి ఇక్కడ సెండ్ చేయడం జరుగుతుంది ఇలా. ఓకే, ఇలా మనం పైథాన్లో మాడ్యూల్స్ యూజ్ చేసుకొని ఇట్లా మనం ఏమైనా చేసుకోవచ్చు. సో పైథాన్ మాడ్యూల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఏ టాస్క్కి అనుగుణంగా ఆ టాస్క్కి మనము పైథాన్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఏం చేసామంటే క్విక్ బాస్ అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేసేసుకొని మనము క్రికెట్ ఒక లైవ్ స్కోర్ అనేది చూడడం జరిగింది. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీ సపోర్ట్ మాకు కావాలంటే మీరు ఏం చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో మీకు కావాల్సిన టాపిక్ అనేది కామెంట్ బాక్స్లో మీరు చెప్తే ఆ వీడియో చేయడానికి మేము ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ విత్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఐఎండి వెబ్ స్క్రాపింగ్ డీటెయిల్స్. ఐఎండి ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే ఐఎండి అంటే మనకి టాప్ రేటెడ్ మూవీస్ కానీ అట్లాగే మనకి వెబ్ సిరీసెస్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఐఎండిలో ఉంటాయి కదా. సో ఈరోజు ఏం చేద్దామంటే ఆ ఐఎండికి సంబంధించిన డేటా అంతా కూడా మనం స్క్రాప్ చేసుకొని వచ్చేద్దాం. సో పైథాన్ ఉపయోగించుకొని ఈరోజు స్క్రాప్ చేద్దాము. సో దీనికి కావాల్సిన మోడల్స్ ఏంటంటే మనకి ఈరోజు ఆ స్క్రాప్ చేయడం కోసం బ్యూటిఫుల్ సూప్ ఉపయోగించుకొని ఏం చేస్తామంటే స్క్రాప్ చేస్తాం టోటల్గా. దాని తర్వాత పాండాస్ జేసన్ రెండు ఉపయోగించుకొని ఏం చేస్తామంటే స్క్రాప్ చేసిన డేటా అంతా కూడా జేసన్ ఫార్మేట్లో ఒక ఫైల్లో సేవ్ చేసుకోవడం కోసం ఆ రెండు మోడల్స్ అయితే ఈరోజు ఉపయోగించుకుందాం మనం. సో అసలు మీకు బ్యూటిఫుల్ సూప్ అంటే ఏదో తెలియకుంటే, వెబ్ స్క్రాపింగ్ అంటే ఏదో తెలియకుంటే మన ఛానల్లో నేను వెబ్ స్క్రాపింగ్ ఇన్ 30 minutes అని ఒక వీడియో చేసిన. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఈ వీడియో చూస్తే దాని ప్రాజెక్ట్ అనుకోండి, వెబ్ స్క్రాపింగ్ ఒక ప్రాజెక్ట్ అనుకోండి దీన్ని. ఓకే, సో నేను 30 minutesలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎట్లా తీసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పేసి అంతా కూడా డీటెయిల్ అక్కడ ఉంటుంది. దాన్ని చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 3 మాడ్యూల్స్ మనకు కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని కామెంట్ ప్రాంప్ట్లో క్లిక్ చేసి ఎంటర్ చేయాలి, ఇన్స్టాల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని మనం చేస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ కామెంట్ ప్రాంప్ట్లో పిప్ ఇన్స్టాల్ పాండాస్, పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ కోడింగ్కి వెళ్ళినట్లయితే ఇప్పుడంతా కూడా మనం ఏం చేసినాం అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను అది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా
ఇంపోర్ట్ ప్యాండాస్ అని చెప్పాను కదా, ప్యాండాస్ అనేది మనకు అవసరం కాబట్టి ప్యాండాస్. ఓకే, పాండాస్. సో ప్యాండాస్ యాజ్ నేనేం తీసుకుంటా, పీడీ అని ఒక అలియాస్ నేమ్ అయితే తీసుకుంటా. ఎందుకు అలియాస్ నేమ్ తీసుకుంటా అంటే మాటికి పాండాస్ అని నేను అక్కడ రాయకుండా పీడీ అని తీసుకుంటే పీడీ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకు పాండాస్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత ఇంపోర్టు జేసన్ అయితే జేసన్ ఫార్మాట్లో కాబట్టి జేసన్ తీసుకున్నాను. అట్లాగే నేను ఇంకోటి చేశాను అంటే ఇంపోర్టు రిక్వెస్ట్ కూడా అవసరం. ఎందుకంటే మన వెబ్సైట్ నుంచి రిక్వెస్ట్ మనకి అలో ఉంటే మాత్రమే మన రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రం యాక్సెస్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ ఉంటుంది. ఓకే, రిక్వెస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది బ్యూటిఫుల్ సూప్ కూడా మనం ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్. ఇక్కడ బి అనేది క్యాపిటల్ తీసుకోవాలి, ఒకవేళ స్మాల్ తీసుకుంటే అది రాదు. ఓకే, సో బి అనేది క్యాపిటల్ తీసుకోవాలి. BS4 బ్యూటిఫుల్ సూప్. ఎస్ కూడా క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్. ఓకే, ఇంతవరకు అయితే మనం ఇక్కడ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ అయిపోయినవి. సో ఇవంతా కూడా అంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ జరిగిపోయినాయి, ఇన్స్టాల్ చేసినవంతా కూడా. ఇక్కడ లైబ్రరీస్ అని రాసుకుందాం ఒకటి మెయిన్గా. సో ఇక్కడ లిబ్ అని రాసుకుంటే సరిపోతుంది. సో ఇది దాని తర్వాత IMD సైడ్కి వెళ్దాం. ఇది ఇక్కడ IMD సైడ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినా కదా, చూడండి. ఇక్కడ మనకి ఇవి టాప్ రేటెడ్ మూవీస్, ఇక్కడ హాలీవుడ్లో టాప్ రేటెడ్ మూవీస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా టాప్ రేటెడ్ మూవీస్. సో నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వెబ్ స్క్రాపింగ్. ఇది వెబ్సైట్ ఉంది IMD సైట్లో, ఇవన్నీ మూవీసే. దాదాపు ఎంతవరకు ఉన్నాయి నాకు తెలిసి 250 దాకా ఉన్నాయి. ఇక్కడ ద టెర్మినేటర్ అనేది లాస్ట్ మూవీ ఇక్కడ రేటింగ్లో ఉంది. సో ఇక్కడ 250 మూవీస్ ఉన్నాయి కదా, ఈ 250 మూవీస్ ఒక డేటా అంతా కూడా నేను ఈరోజు స్క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. స్క్రాప్ అంటే ఈరోజు ఏం చేస్తానంటే ఈ 250 మూవీస్ ఒక డేటా అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక ఇమేజ్ని స్క్రాప్ చేద్దాము. సో అట్లాగే ఇదొక లింక్ ప్లస్ ఈ టైటిల్ నేమ్ని స్క్రాప్ చేద్దాము, అట్లే ఇయర్ని స్క్రాప్ చేద్దాము, రేటింగ్ని స్క్రాప్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు స్క్రాప్ చేసిద్దాం. ఒక్కదానికి మనము స్క్రాప్ చేస్తే టోటల్గా అంతా కూడా వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా స్క్రాప్ చేయాలనేది కూడా. సో ఇదంతే. మనకి అది కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. సో ఈ లింక్ అనేది కాపీ చేసుకున్నా, ఇక్కడ కోడింగ్కి వెళ్ళిన తర్వాత URL అనేది ఇంతకుముందు తీసుకున్నా కదా, ఆ URL అయితే తీసుకుంటా. URL = డబల్ కొటేషన్లో URL ఇచ్చేస్తా. ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా, ఆ URL ఇక్కడ ఇచ్చేసిన. ఈ URL ఇచ్చిన తర్వాత మనం ఇంకా రిక్వెస్ట్ అనేది ఆ వెబ్సైట్కి పాస్ చేయాలి. ఎందుకంటే నేను మీ వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చా వద్దా అంటే, వాళ్ళు ఒకవేళ చేసుకోండి అంటే దానికి మనకి 200 అని పంపిస్తారు రెస్పాన్స్. ఒకవేళ వద్దు అంటే 404 అనే ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, లేకపోతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకుని ఇక రిక్వెస్ట్ డాట్ గెట్ URL అయితే తీసుకున్నా. URL డాట్ కంటెంట్. ఫస్ట్ URL తీసుకున్నా కదా, రిక్వెస్ట్ తీసుకున్నాం కాబట్టి ఒకసారి మనం ప్రింట్ చేసుకుందాం రెస్ అనేది ఏమొస్తుందో అని. సో రెస్పాన్స్ అనేది ఏమొస్తుందో చూద్దాం. RSP తీసుకొని ఒకసారి అయితే ఇది రన్ చేస్తాం. రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. రన్ అయితే చేసిన. సో ఇంటర్నెట్ అయితే ఉండాలి, ఎందుకంటే మనం వెబ్సైట్ నుంచి మనము పర్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నెట్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఫస్ట్ అది యాక్టివ్లో ఉంటేనే సరిపోతుంది. ఓకే, సో ఇది లోడ్ అవుతుంది. ఒకవేళ ఇది లోడ్ అవుతుంది, ఒకవేళ లేకపోతే రిక్వెస్ట్ అనేది మాడ్యూల్ ఏదైనా మిస్టేక్ చేసాము, అక్కడ ఎస్ అనేది రాయలేదు మనము, అందుకోసం అది ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఎస్ రాయాలి. సో ఇక్కడ ఎస్ రాశాను. ఒకసారి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇది పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తుంది. చూడండి, 4th లైన్ చెక్ చేసినప్పుడే మనకి అది రాంగ్ ఉంది కాబట్టి అది రాంగ్ చూపించింది. చూడండి, మనకి రెస్పాన్స్ అనేది ఇక్కడ వాళ్ళు 200 ఇచ్చారు. 200 అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అని. ఒకవేళ ఇక్కడ 404 వచ్చింది అనుకోండి, మనకి వాళ్ళు డినై చేస్తున్నట్లు, మనకి యాక్సెస్ ఇవ్వనట్లు. ఓకే, సో మనకి ఇప్పుడైతే ఈ సైట్ వాళ్ళు మనకి మీరు స్క్రాప్ చేసుకోవచ్చు అని పర్మిషన్ అయితే ఇస్తున్నారు. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇస్తారు మళ్ళీ వాళ్ళు, అది కూడా. ఓకే, ఇక నేను ఏం చేస్తానంటే డాట్ కంటెంట్ అని ఇస్తాను. డాట్ కంటెంట్ అని ఇస్తే ఏమవుతుందంటే టోటల్ కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి డాట్ కంటెంట్ అని ఇస్తాను. సో కంటెంట్ ఇచ్చేసాను, కంటెంట్ అని. దాని తర్వాత
ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సూప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. తీసుకున్న తర్వాత డేటా అంతా కూడా మనకు ఇంతకుముందు కంటెంట్ అది ఉంది కదా, అదంతా కూడా నేను HTML ఫార్మాట్లో నాకు రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ సూప్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా, బ్యూటిఫుల్ సూప్ మాడ్యూల్లోనే బ్యూటిఫుల్ సూప్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఈ రెస్ప్ అనేది దీనికి పంపించేస్తా. ఇలా పంపించేసి ఇది అనేది ఇలా పంపించేసిన తర్వాత ఏం చేస్తానంటే నాకు ఏ ఫార్మాట్లో రావాలి డేటా అంటే నాకు HTML ఫార్మాట్లో రావాలి కాబట్టి HTML, ఇక్కడ XML కూడా ఇచ్చుకోవచ్చు. HTML పార్సర్ అనేది అయితే ఇస్తాను నేను. HTML డాట్ పార్సర్ అని ఉంటుంది, HTML డాట్ పార్సర్ అనేది అయితే ఇస్తాను. ఓకే, HTML డాట్ పార్సర్. సో HTML డాట్ పార్సర్. ఓకే, ఇదైతే మనకి డేటా అంతా కూడా సూప్లో వచ్చి స్టోర్ అయిపోయింది. ఈ సైట్ ఒక డేటా అంతా అంటే ఈ పేజ్ ఒక డేటా అంతా కూడా HTML ఫార్మాట్లో వచ్చి దానిలో స్టోర్ అయిపోయింది. ఓకే, సూప్లో అనేది దానిలో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను ఫస్ట్ ఇక్కడ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇది టైటిల్ కదా, సో దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇది ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైట్ ఒక మనకి HTML ఫార్మాట్లో ఉండేదంతా కూడా కోడ్ వచ్చేస్తుంది. చూడండి ఇన్స్పెక్ట్ చేసిన నేను. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా యాంకర్ ట్యాగ్లో ఉంది. ఓకే, యాంకర్ ట్యాగ్లో ఉంది ఒకటి. డేటాను ఫస్ట్ మనం ఇక్కడ నీట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఇచ్చిండు. యాంకర్ ట్యాగ్లో దాని లోపల మనకి ఇక్కడ చూడండి దాని టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఇక్కడ ఉంది, దాని నేమ్ ఒకటి. ఈ యాంకర్ ట్యాగ్ అంతా కూడా మనం ఫస్ట్ ఇదంతా కూడా మనం స్క్రాప్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇది ఏ క్లాస్లో ఉందంటే ఇక్కడ చూడండి TD అనే దానిలో ఉంది. క్లాస్ టైటిల్ కాలం అనే ఒక క్లాస్లో ఉంది. సో దీన్ని మనం స్క్రాప్ చేసుకొస్తే ఇదంతా కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు చేస్తాను అదే. ఇది ఒకసారి కాపీ చేసుకుందాం. ఈ కాలం నేమ్ అనేది మనకి టైటిల్ కాలం నేమ్ ఉంది కదా, సో ఇది అవసరం వస్తుంది మనకి ఇప్పుడు. సో ఇది కాపీ అయితే చేసుకుంటా. ఇది కాపీ చేసుకొని మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ టైటిల్ ఎట్లా తీసుకురావాలని చెప్పేసి. సో ఇట్లా తీసుకున్నా కదా, ఇప్పుడు నేను ఆ టైటిల్ కదా ఇక్కడ టైటిల్స్ అని తీసుకుంటా. టైటిల్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని సూప్ డాట్ ఫైండ్ ఆల్ అని ఒకటి ఉంటుంది. ఫైండ్ ఆల్ ఎందుకంటే మనకి మొత్తం ఫైండ్ చేయమని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది ఫంక్షన్. సో ఫైండ్ ఆల్ అనేది తీసుకున్నా. సూప్ డాట్లో ఫైండ్ ఆల్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ అది ఏ ట్యాగ్లో ఉంది మనకి, అదే ట్యాగ్లో ఉందంటే ఇక్కడ చూడండి అది TD ట్యాగ్లో ఉంది. ఓకే, TD అంటే టేబుల్ డేటా కదా, టేబుల్ డేటాలో ఉంది. సో టేబుల్ డేటాలో ఉంది కాబట్టి TD తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో చేస్తుందంటే క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి కదా. సో క్లాస్ ఇక్కడ ఇది _ ఇవ్వాలి మర్చిపోకుండా. సో ఇచ్చిన తర్వాత ఇంతకుముందు కాపీ చేసిన నేను ఒక క్లాస్ నేమ్ ఉంది కదా అది ఇచ్చేస్తా. సో ఇదైతే మనకి డేటా అయితే వచ్చేసింది. అంటే దేనికి సంబంధించింది వచ్చింది ఇది, ఇప్పుడు మన టైటిల్ నేమ్స్ అనేది మాత్రమే వచ్చింది. సో ఒకసారి నేను దీన్ని ప్రింట్ టైటిల్స్ అని ప్రింట్ చేస్తా. మనకి టైటిల్స్ వచ్చినవి రావో అర్థమవుతుంది. ఓకే, ప్రింట్ టైటిల్స్ అనేది ఇచ్చేసిన. ఒకసారి రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి టైటిల్స్ అన్నీ కూడా మనకు ప్రింట్ అవుతాయి. ఎందుకంటే మనం ఓన్లీ టైటిల్స్ ఇప్పుడు మనం స్క్రాప్ చేయడం జరిగింది. చూద్దాం. ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి, ఒకవేళ సిస్టమ్ స్పీడ్ ఉంటే ఇంకా తొందరగా స్క్రాప్ అయిపోతాయి. ఓకే, కొద్దిగా సిస్టమ్స్లో ఉండి నెట్ స్లో ఉండి ఇంకా చూడండి టోటల్ మనకి టైటిల్స్ అన్నీ కూడా యాంకర్ ట్యాగ్లో ఉన్నాయి కదా, అంతా కూడా డేటా వచ్చేసింది. చూడండి ఇప్పుడు మనకి 250 మూవీస్ ఒక టోటల్ టైటిల్స్ అనేది వస్తుంది. ఒకవేళ నేను అక్కడ .txt అని ఇచ్చింటే టోటల్గా నాకు టెక్స్ట్ ఫార్మాట్లో ఉండేది మాత్రమే వస్తుండే. ఓకే, ఇవ్వలేదు కాబట్టి నాకు యాంకర్ ట్యాగ్లో వస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వలేదంటే నాకు తర్వాత టెక్స్ట్ చేసుకుంటాను. నేను ఫస్ట్ నాకు ట్యాగ్స్ కూడా కావాలి, ఎందుకంటే లింక్స్ కూడా కావాలి కదా, నేను లింక్స్ కూడా గ్రాప్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ టోటల్గా ఓన్లీ ఆ క్లాస్లో ఉన్నదంతా కూడా గెట్ చేసుకుంటున్నాను. చూడండి అది వెళ్ళిపోతుంది. 140 మూవీస్ అంటే 250 కదా, అంతవరకు వెళ్ళని మనమేం టెర్మినల్ డిస్టర్బ్ చేయకూడదు. చూద్దాం. ఇంతవరకు అయితే మనం ఏం చేసినామంటే టోటల్గా టైటిల్ అయితే గ్రాప్ చేసేసినాం. ఓకే, వెబ్సైట్లో వెబ్ స్క్రాపింగ్ చాలా మంచిగా ఉంటుంది నేర్చుకుంటే. ఓకే, ఒక వెబ్సైట్లోని డేటాని తీసుకొని వస్తున్నామంటే అంత ఈజీ ఏం కాదు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 250 అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 250, ఇక్కడ చూడండి 250 అని ఉంది కదా. సో 250లో మనకి ఏముంది అక్కడ మూవీ ద టర్మినేటర్ ఉంది కదా. చూడండి ఆర్నాల్డ్ హీరో కాబట్టి ఇక్కడ వచ్చింది చూడండి అది కూడా. నెక్స్ట్ ఇప్పుడైతే మన టైటిల్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ. సో టైటిల్స్ అయితే నేనేం ప్రింట్ చేయాలి ఇంకా మాటికి, ఎందుకంటే ఎక్కువ ప్రింట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. టైటిల్స్ అయితే వచ్చేసినాయి. నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటే రేటింగ్స్ కావాలి. ఓకే, రేటింగ్స్ కావాలి. రేటింగ్స్ ఏంటంటే
సూపు డాట్ ఫైండ్ ఆల్, ఇది కూడా ఫైండ్ ఆల్ తీసుకోవాలి. ఫైండ్ ఆల్ అన్నిటికీ ఫైండ్ ఆల్ మెథడ్ తీసుకోవాలి. కాకపోతే దీనిలో కూడా మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను ఏంటది. ఇప్పుడు నేను రేటింగ్స్కి వెళ్తా. రేటింగ్స్ వెళ్ళిన తర్వాత రేటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి రేటింగ్స్ 9.2 అని ఒక రేటింగ్ ఉందిగా. నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇన్స్పెక్ట్ చేస్తే నాకు రేటింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో ఎక్కడ ఉంది రేటింగ్ అనేది అంటే స్ట్రాంగ్ ట్యాగ్లో ఉందని చెప్తుంది మనకి ఇక్కడ. ఇది స్ట్రాంగ్, ఇక్కడ రేటింగ్ 9.2 ఉంది. ఓకే, సో ఇది స్ట్రాంగ్ కాబట్టి మనము దీన్ని కాపీ చేసుకుందాం. ఇది స్ట్రాంగ్ ఇది కాబట్టి ఒకసారి స్ట్రాంగ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే మనకి ఓన్లీ అక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మనకి క్లాస్ నేమ్ అనేది టీడీ తీసుకోకపోయినా కూడా ఈ స్ట్రాంగ్ కూడా తీసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఓకే, నేను ఏదైతే స్ట్రాంగ్ అయితే ఇస్తాను, చూద్దాం వస్తుందా లేదా. ఒకవేళ ఇది రాకుంటే వేరేది ఇద్దాం. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ అయితే తీసుకుంటా. స్ట్రాంగ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తా. స్ట్రాంగ్ అయితే పేస్ట్ చేసిన. ఒకసారి ప్రింట్ చేసుకుందాం రేటింగ్స్ వస్తున్నాయో లేదో. ప్రింట్ రేటింగ్స్ రన్ చేద్దాం. సో రన్ చేస్తే మనకు రేటింగ్స్ అన్నీ కూడా రావాలి. రేటింగ్స్ అన్నీ వస్తే కూడా బాగుంటుంది. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ అంతా కొద్దిగా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కటి చూసుకుంటూ మనం స్క్రాప్ చేయాల్సి. చూడండి మనకు అన్నీ కూడా వచ్చేసినవి రేటింగ్స్. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి రేటింగ్స్. ఇక్కడ చూస్తే అన్నిట్లు కూడా 8.5 అని చెప్పేసి ఇక్కడ చూడండి 8.5, 8.4, 8.3. ఓకే, అట్లా అంతా కూడా 250 మూవీస్ యొక్క రేటింగ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అంతా కూడా రా డేటా మనం అంతా మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్లో ఇటరేట్ చేసేసి దాని టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం, అది కూడా చేద్దాము, క్లీన్ కూడా చేసేద్దాం. సో ఇదైతే ఫస్ట్ అయితే అన్నీ గ్రాప్ చేసుకొని మనం క్లీన్ అయితే చేద్దాం. సో డేటా అంతా కూడా వచ్చేసింది. చూడండి ఈ డేటా అయితే టోటల్గా మనకి ఇక్కడ రేటింగ్స్ మీకు కనిపిస్తుంటాయి. 8.0 ఇక్కడ చెప్పేసి ఇంకా 8.0, నెక్స్ట్ 8.1 అట్లా ఇవంతా కూడా రేటింగ్స్ కూడా మనం వెబ్సైట్ నుంచి అయితే గ్రాప్ చేసేసినాము. రేటింగ్స్ కూడా వచ్చేసినాయి. అట్నే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు అక్కడ టైటిల్స్ రేటింగ్స్ అవన్నీ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇమేజెస్ కూడా మనం ఒకటి అనుకున్నాం కదా, ఇమేజెస్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఇమేజెస్ కూడా తీసుకున్నాము. ఇమేజ్ సూప్ డాట్ ఫైండ్ ఆల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఒకసారి చూద్దాం మనకి ఎక్కడ ఉంది, ఏ ట్యాగులో అవి ఉన్నాయో చూసి ఒకసారి గ్రాప్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఇమేజ్ అయితే ఇది ఉంది కదా. సో ఈ ఇమేజ్ దగ్గరికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అని కొట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఇమేజ్ ఎక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఐఎంజీ అనే ట్యాగ్లో ఉంది. సో ఇదైతే ఏ క్లాస్లో వెళ్ళినట్లు అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా డైరెక్ట్ ఐఎంజీ అని తీసుకుంటా. సో ఐఎంజీ ట్యాగ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఐఎంజీ తీసుకుంటా. సో ఐఎంజీ తీసుకుంటే మనకు 250 ఇమేజెస్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. ఒకసారి ప్రింట్ చేసుకుందాం ఇమేజెస్ కూడా వచ్చినవే రాలేదా మనకి అని. సో ఇమేజెస్ ఇవి. సో ఇమేజెస్ తీసుకొని ఇక్కడ నేను రన్ చేసిన తర్వాత ఇమేజెస్ అనేది మనకి ఎట్లా వస్తుందంటే ఇమేజ్ ఫార్మేట్లో రాదు, మనకి ఎట్లా వస్తుందంటే లింక్ ఫార్మేట్లోనే వస్తుంది. ఓకే, చూడండి మనకి అది ఇమేజ్ ట్యాగ్లో మనకి లింక్స్ లాగానే వచ్చాయి, కానీ ఇమేజ్ ఫార్మేట్ అంటే ఇమేజెస్ ఫైల్స్ రావు, లింక్సే వస్తాయి దీనికి. ఇమేజెస్ కూడా కావాలంటే మనం ఆ లింక్ని తీసుకుపోయి గూగుల్లో క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ ఇమేజే వస్తుంది. మనకి ఏ ఇమేజ్ అనేది చూపిస్తుందో అదే ఇమేజ్ వస్తుంది. చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. సో ఇవంతా కూడా ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ ఇవంతా కూడా ఇక్కడ చూడండి విడ్త్ హైట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, అవంతా కూడా ఇమేజ్కి సంబంధించిందే. 250 మూవీకి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా వస్తున్నాయి. ఒకవేళ మీరు ఇంకా వెబ్ స్క్రాపింగ్ మీద ప్రాజెక్ట్స్ కావాలంటే నేను ఫ్లిప్కార్ట్ది చేసినాను. ఓకే, ఫ్లిప్కార్ట్ది వెదర్కి సంబంధించిన చేసిన, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ సంబంధించింది కూడా చేసిన. మన ఛానల్స్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇవైతే లోడ్ అవుతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ తీసుకున్నవంతా కూడా మనం క్లీన్ చేసుకుందాం. ఇంతవరకు తీసుకున్నైతే సరిపోతుంది మనకి, ఈ 3 సరిపోతాయి. ఓకే, సో క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని దాని తర్వాత సేవ్ చేసుకోవాలి. ఓకే, సో 250 మూవీస్ ఒక ఇమేజెస్ రావాలి కాబట్టి కొంత టైం తీసుకుంటుంది రాని. సో మీకు ఇట్లా చూపించాలి. ఒకవేళ రాకుండా మనం చెక్ చేసుకోవడం ఇది మన గుడ్ హ్యాబిట్. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోకుండా మనం డైరెక్ట్
ఫర్ లూప్లో ఇటరేట్ చేసేసి మనం అక్కడ సేవ్ చేసేస్తే ఒకవేళ రాకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోవాలి డేటా వస్తుందా రాదా అని. సో ఇట్లయితే ఇప్పుడు మనకైతే వస్తుంది. సో 250 మూవీస్ కాబట్టి టైం తీసుకుంటుంది. ఒకవేళ మనం టర్మినల్ అనేది స్టాప్ చేస్తే ఇప్పుడు ఫోర్స్ఫుల్గా ఏమవుతుందంటే మనకి ఈ ఐడి అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే డాటా ఎక్కువ మనకి స్క్రాప్ చేస్తుంది కదా, అందుకోసం అది డిస్టర్బ్ చేయకూడదు, అందుకే ఆగినాం. ఓకే, సో ఇంతవరకు అయితే మనకి టైటిల్స్, రేటింగ్స్, ఇమేజెస్ అయితే వచ్చేసినాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు వీటికి సపరేట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుంటా, ఎందుకంటే నేను ఈ లిస్టునే సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మూవీ టైటిల్ అనేది ఒక లిస్ట్ తీసుకుంటా, ఎందుకంటే తర్వాత నేను దేనికి సంబంధించింది దానిలోకి నేను సేవ్ చేసుకోవడం కోసం. ఓకే, రేటింగ్స్ సంబంధించింది, ఇది రేటింగ్స్ కాబట్టి రేటింగ్స్ తీసుకుంటా, మూవీ రేటింగ్స్ అని చెప్పేసి రేటింగ్స్ సంబంధించింది. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏముందంటే మనకి ఇయర్ కూడా కావాలనుకున్నాం కదా, మూవీ ఇయర్ అని చెప్పేసి మూవీ ఇయర్ కూడా తీసుకుందాము. ఇయర్, సో ఇయర్ అయితే వచ్చింది, టైటిల్తో పాటు వచ్చింది. సో మనం దాన్ని ఒకవేళ సపరేట్ చేయాలంటే చేసుకుందాం. మూవీ ఇయర్ తీసుకుందాం, అట్నే మూవీ ఇమేజ్ తీసుకుందాం. ఓకే, మూవీ ఇమేజెస్ ఇదొక లిస్ట్లో తీసుకుందాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మూవీ లింక్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, మూవీ లింక్ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా నేమ్ తీసుకుంటున్నా ఇట్లా. ఓకే, మూవీ లింక్ అయితే ఇంపార్టెంట్, ఇంతవరకు అయితే తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది లింక్ కావాలంటే ఇప్పుడు సేమ్ యాస్టీస్గా లింకుకు ఇది లింక్సే వస్తాయండి, ఇది కూడా లింక్సే వస్తుంది, ఇది కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూద్దాం అది కూడా ఒకసారి. నేనేమంటే ఫర్ లింక్ కాబట్టి ఎల్ ఇన్ నేనేమంటే టైటిల్స్. సో ఇది ఏంటంటే టైటిల్స్ టోటల్గా ఇక్కడ డేటా అయితే వచ్చింది కదా. సో టైటిల్స్ వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఏదో ఒక వేరియబుల్ తీసుకొని L1 ఈక్వల్ టు L.A ఎందుకు ఇస్తా అంటే నాకు ఓన్లీ యాంకర్ ట్యాగ్స్ రావాలి కాబట్టి నేను అది తీసుకుంటున్నా. ఓకే, ఏ ఇచ్చిన తర్వాత నాకు L1లో టోటల్గా యాంకర్ ట్యాగ్ ఇచ్చిన కాబట్టి నాకు ఇప్పుడు L1లో టోటల్గా అన్నీ కూడా యాంకర్ ట్యాగ్ సంబంధించిన అన్నీ కూడా సేవ్ అయిపోయినాయి. సేవ్ అయిపోయిన తర్వాత నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే సపోజ్ L2 ఈక్వల్ టు ఏమంటే L1 డాట్ గెట్ ఏం గెట్ కావాలి నాకు లింక్స్ కావాలి. లింక్స్ ఏదైనా ఉంటే మనకి యాంకర్ ట్యాగ్లా హెచ్ రెఫరెన్స్లో ఉంటాయి. సో హెచ్ రెఫరెన్స్ అయితే తీసుకుంటే నాకు టోటల్ లింక్స్ అనేది L2 అనేది సేవ్ అయిపోయినాయి. L2లో సేవ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా నాకు L2లో సేవ్ అయినాయి కాబట్టి నేను ఈ మూవీ లింక్స్ ఉన్నాయి కదా దానిలోకి అపెండ్ చేసుకుంటా ఎట్లా వేసుకుంటా అంటే మూవీ LI ఇక్కడ ఉందిగా మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, దానికి అపెండ్ చేసుకుంటాను. అపెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ L2 అనేది ఇలా పాస్ చేసి ఒకసారి ఇది మనకి అంతా కూడా డేటా వస్తుంది కదా, చూద్దాం అది. సో ఇట్లా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ప్రింట్ మూవీ LI. ఓకే, సో ఈ లిస్ట్ అయితే ప్రింట్ చేసుకుందాం, మనం స్క్రాప్ చేసినంత వస్తుందా లేదా సపరేషన్ అవుతుందా రాదా అని చెప్పేసి చూద్దాం ఎట్లా వస్తుందో డేటా అయితే. ఒకవేళ మనకి లింక్స్ అనేది రాకుంటే ఏం చేయాలంటే మనము ఈ imd.com ప్లస్ L2 దాని తర్వాత కొద్ది డేటా తీసుకొచ్చి ఆ డేటా నుంచి మనం దాన్ని అపెండ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా చేస్తే మనకి ఇంకా ఎఫెక్టివ్ వస్తుంది. మనకైతే ఇక్కడ టైటిల్స్ మనకైతే ఇది వస్తుంది చూడండి, మనకైతే లింక్స్ అయితే వచ్చినాయి. సో ఇదైతే వచ్చింది. నాకు కావాల్సిన లింక్ ఇట్లా కాదు, నాకు లింక్ ఇట్లా కావాలంటే టోటల్గా క్లిక్ చేస్తే లింక్ కావాలి. అట్లా కావాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సపోజ్ ఇది క్లిక్ చేస్తా కదా, సో ఇది క్లిక్ చేస్తే నాకు ఆ లింక్ రావాలి. నాకు లింక్ రాలేదు, నాకు ఓన్లీ ఏదో టైటిల్ అనేది వచ్చింది. నాకు అట్లా వద్దు, నాకు అట్లా కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటా. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే నాకు అది వద్దు కాబట్టి నేను L3 ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఇది మొత్తం పేస్ట్ చేసేస్తా. ఇంతకుముందు తీసుకొచ్చిన లింక్ అన్నీ కూడా పేస్ట్ చేసిన తర్వాత ఎందుకోసం చేసినా మీకు చూపిస్తాను అది. సో ఇది పేస్ట్ చేసిన తర్వాత సో నాకు ఇక్కడ నేను స్క్రాప్ చేస్తే ఏమైందంటే నాకు ఈ డేటా వస్తుంది, కానీ నాకు ఆ డేటా వద్దు.
నాకేం కావాలంటే నాకు టోటల్ లింక్ కావాలి. సో ఆ లింక్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇది తీసేసి సో నేను ఇక్కడ మనకు కావాల్సింది నేను ఇస్తాను, మీకు చూపిస్తాను ఇట్లా కూడా అది. సో ఇది ఇక్కడ మనకి ప్యాటర్న్ కోసం ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్లస్ L2 ప్లస్ ఇది క్లోజ్ చేసినా కాబట్టి ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తా. సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఇది డబుల్ కొటేషన్ ఇద్దాం ఇది కూడా. సో ఇది L2 ఇట్లా ఇచ్చేసినా కదా. సో ఇట్లా ఇచ్చేసినా కాబట్టి ఇంకేమన్నా ఇక్కడ క్లోజ్ చేయాల్సిందో చూసి క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనకి చూపిస్తుంది ఎట్లా వస్తాయి లింక్స్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇట్లా తీసుకొని సో ఇదైతే క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను అది డైరెక్ట్. నేను ఇప్పుడు L2ని కాకుండా ఏం చేస్తానంటే L3ని పంపిస్తాను. నాకు ఇప్పుడు లింక్స్ రావాలి. లింక్స్ వస్తే మాత్రమే మనం కరెక్ట్ స్క్రాప్ చేసినట్లు. ఓకే, ఇదేదో మిస్ చేసినాం మనము. ఇక్కడ మనం డబుల్ కొటేషన్ అది ఇయ్యలేదు, అదే ఎంత ముందుకు స్క్రోల్ చేసేది రాలేదు, నాకు అప్పుడు డౌట్ అనిపించింది. ఓకే, సో ఇది స్క్రోలింగ్ సరిగ్గా రాలేదు ఇది. ఓకే, ఇది డబుల్ కొటేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్క్రాప్ చేద్దాం. డాటా అంతా కూడా మనకి లింక్ ఫార్మేట్లో రాలేదు ఇంత ముందుకు. వాళ్ళు ఏదో చిన్న టైటిల్ గురించి అయితే మనకి ఇచ్చారు. సో మనకు అట్లా వద్దు. ఓకే, మనకు లింక్ కావాలి. సో లింక్స్ మాత్రం స్క్రాప్ చేద్దాము. చూడండి మనకి ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, ఇక్కడ లింక్ వచ్చింది కదా. సో ఈ లింక్ ఇట్లాంటి దాన్ని లింక్ మొత్తం తీసుకుపోయి మనం కాపీ చేసి పేజ్ చేస్తే మనకు టోటల్గా దానికి సంబంధించి అంతా కూడా రావాలి. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇంతకుముందు టైటిల్స్ వచ్చినాయి, సో అది రాంగ్ ఫార్మేటు. సో ఇదైతే ఇప్పుడు కరెక్ట్ చేసినాం. మీకు నేను లాస్ట్కి అంతా స్క్రాప్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఏది స్క్రాప్ అవుతుంది ఏది స్క్రాప్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఇదైతే లింక్స్ అయితే స్క్రాప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇమేజెస్ చేద్దాం, అట్లనే టైటిల్స్ చేద్దాం. ఓకే, అట్లనే మనము రేటింగ్స్ చేద్దాం. చేసిన తర్వాత అంతా సేవ్ చేసేద్దాం. ఓకే, చేద్దాం. సో ఇది అవుతుంది ఇప్పుడు అవ్వని. ఇంతకుముందు తీసుకున్నట్టయితే ఓన్లీ టైటిల్స్ వచ్చినాయి, అట్లా టైటిల్స్ చేయకూడదండి. అందుకోసం నేను ఇట్లా చేసిన. ఓకే, టైటిల్స్ చేయకూడదు అట్లా. సో అందుకోసం ఇది చేసినట్లు. అయిపోతుంది. ఇంకా మేబీ ఒక 20-30 మూవీస్ ఉన్నాయి అంతే, లింక్స్ అయిపోతుంది అది కూడా. ఇక్కడ కట్ చేసి చూద్దాం ఒకసారి. కట్ చేస్తే ఏమవుతుంది మీకు చూపిస్తాను నేను. ఓకే, వస్తుంది. సో అట్లయితే మనకి లింక్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా నేను మాటికి ప్రింట్ చేసి టైం వేస్ట్ చేయాలనుకుంటలేను. ఇప్పటికే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఫర్ లూప్లో అన్నీ కూడా చేసేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ IMG అనేది ఒకటి. ఇప్పుడు ఇమేజెస్ తీసుకుందాం. IMG ఇమేజెస్ ఎక్కడ స్టోర్ చేసాం మనం, ఇమేజెస్ కదా. సో ఇమేజెస్ అయితే తీసుకుంటాను ఇక్కడ. సో ఇమేజెస్ తీసుకొని యాస్టీస్గా సేమ్ ప్రాసెస్ ఇక్కడ IMGS అని కూడా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ IMG డాట్ గెట్. ఓకే, డాట్ గెట్ అని చెప్పేసి SRCలో ఉంటాయి మనకి, సోర్స్లో ఉంటాయి కదా మనకి ఇమేజెస్ అన్నీ కూడా. ఇమేజ్ అయితే గెట్ చేసిన. సో ఇమేజెస్ గెట్ చేసి నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇమేజెస్ మనకి మూవీ ఇమేజ్ అని ఉంది కదా, మూవ్ ఇమేజ్ అని. సో మూవ్ ఇమేజ్ అనే దానిలో అపెండ్ చేసేస్తాను. డాట్ అపెండ్ చేసి దాని తర్వాత దీని లోపలికి ఏం పంపిస్తా అంటే ఈ ఇమేజెస్ అని పంపించేస్తాను. ఈ ఇమేజెస్ పంపించేస్తే నాకు ఇమేజెస్ అనేది కూడా దీనిలో సేవ్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ లూప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మూవీస్ టైటిల్స్ కాబట్టి సపోజ్ ఇప్పుడు టైటిల్స్ కాబట్టి టైటిల్ తీసుకొని ఇన్ టైటిల్స్ కాబట్టి టైటిల్స్లో నాకు కావాల్సింది టెక్స్ట్ ఫార్మాట్ మాత్రమే కావాలి. ఓకే, టెక్స్ట్ ఫార్మాట్ కావాలి కాబట్టి ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను మూవీ టైటిల్స్ కాబట్టి ఇప్పుడు టీ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేసుకున్నా టిట్ డాట్ నెక్స్ట్ ఏం చేస్తా అంటే నాకు ఏ డాట్ అంటే యాంకర్ ట్యాగ్లో నాకు కావాల్సింది టెక్స్ట్. సో టెక్స్ట్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే టెక్స్ట్ అయితే వచ్చింది నాకు. సో ఇది టెక్స్ట్ అనేది టైటిల్ సేవ్ చేస్తా కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది. నాకు అట్లా కావద్దు, టెక్స్ట్ రావాలి. స్మాల్ టీ. ఓకే,
ఇది ఏదైతే వచ్చేస్తుంది. ఓకే, డాట్ TEXT. ఓకే, TEXT ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నేను టైటిల్స్లో దీన్ని అపెండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం టైటిల్ ఉంది కదా, సో మూవ్ టైటిల్ డాట్ అపెండ్ చేసి దాని లోపలికి టీ పాస్ చేస్తాను. సో ఈ టైటిల్ అనేది మూవ్ టైటిల్లోకి మనకు అపెండ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇయర్ కూడా చేయాలని చెప్పాను కదా. ఇయర్ చేయాలంటే నేను ఏం చేస్తాను అంటే ఇయర్ ఈక్వల్ టు మూవీస్ అంటే ఇప్పుడు టిట్ అని ఉంటుంది కదా, సో టిట్ డాట్ స్పాన్లో కూడా మనకి ఇయర్స్ ఉన్నాయి. ఓకే, ఇయర్స్ ఉన్నాయి. అక్కడ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, అది ఓపెన్ చేసి చూసినప్పుడు అయితే. ఓకే, నెక్స్ట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే మూవ్ ఇయర్ లేకపోతే మనకి ఆల్రెడీ ఇయర్ అది తీసుకున్నాం కదా, సో ఇయర్ ఏం తీసుకున్నాము, మూవ్ ఇయర్ తీసుకున్నాం కదా, సో మూవ్ ఇయర్ నెక్స్ట్ దాని తర్వాత అపెండ్లోకి ఇయర్ మళ్ళీ. ఓకే, అపెండ్లోకి ఇయర్ తీసుకుంటే మనకి ఇదైతే అపెండ్ అయిపోయింది. సో ఇయర్స్ కూడా అపెండ్ అయిపోయింది. లాస్ట్కి మనకు ఉన్నది ఏంటంటే రేటింగ్స్. ఓకే, రేటింగ్స్ కూడా ఉన్నాయి. రేటింగ్స్ కూడా మనం చేసేద్దాం. ఫర్ సపోజ్ ఐను రేటింగ్స్ అనేది ఉందా, రేటింగ్స్. సో ఇక్కడ కోలన్ ఇచ్చేద్దాం. కోలన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే రేట్ ఈక్వల్ టు ఐ డాట్ టెక్స్ట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రేటింగ్స్లో స్పేస్ ఎక్కువ వస్తుంది, అందుకోసం నేను స్ట్రిప్ అయితే తీసుకుంటాను ఫంక్షన్. సో నేను ఇందాక చూసినప్పుడు నాకు స్పేస్ ఎక్కువ కనిపించింది కాబట్టి నేను స్ట్రిప్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత మూవ్ రేటింగ్స్. ఓకే, మూవ్ రేటింగ్స్ డాట్ అపెండ్ తీసుకొని దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రేట్ అనేది పాస్ చేస్తాను. సో రేటింగ్స్ అనేది కూడా లూప్ అయిపోయింది. సో డాటా అంతా కూడా మనము క్లీన్ చేసేసుకున్నాం. ఇంతపాటికి అయితే క్లీన్ చేసేసుకొని లిస్ట్లో అయితే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డాటా అంతా కూడా ఏం చేస్తాను అంటే డిక్షనరీ మార్చుకుంటే నాకు ఏమవుతుందంటే నేను JSON ఫార్మాట్లోకి పంపించుకోవడానికి నాకు ఈజీ అవుతుంది కాబట్టి నేను డిక్షనరీగా మార్చుకుంటా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇది లింక్ కాబట్టి ఇది లింక్స్ కాబట్టి నేను లింక్స్ తీసుకొని ఇట్లా లింక్స్కి నేనేమి ఇక్కడ మనకి లింక్స్కి ఏం రాసుకున్నాం, ఇక్కడ ఏది రాసుకున్నాం, మూవీ LI కదా, మూవ్ LI అనేది లింక్స్కి. దాని తర్వాత ఇంకోటి ఏంది ఇమేజెస్ కాబట్టి ఇమేజ్కి మనకి ఏముంది ఇక్కడ ఇమేజెస్కి మూవ్ ఇమేజ్ కదా, మూవ్ ఇమేజ్. అట్లాగే మనకి ఇంకోటి ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఇయర్ కూడా తీసుకున్నాం కదా, సో ఇయర్కి సంబంధించింది. ఇయర్కి నెక్స్ట్ మనకి ఇయర్కి ఏముంది మూవ్ ఇయర్ అయితే కూడా తీసుకున్నాము. సో ఇంకా ఏం తీసుకున్నాము, సో ఇంకా రేటింగ్స్ కదా తీసుకున్నది. సో రేటింగ్స్లో మనకి నెక్స్ట్ మన కోలన్ తీసుకొని ఇంత డిక్షనరీ ఫార్మాట్లో షిఫ్ట్ చేసుకుంటున్నా లిస్ట్ అనేది. ఓకే, ఎందుకంటే డాటా అనేది JSONలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అట్లా చేస్తున్నా. ఓకే, సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేసేస్తా. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి కీ అవుతాయి, ఇవి కీస్ అవుతాయి, ఇవి వాల్యూస్ అవుతాయి. సో డేటా అంతా కూడా నేను వాల్యూస్లో పాస్ చేసేసిన. సో మనకు సంబంధించిన డేటా అయితే ఇది. ఓకే, ఇది డేటా. సో డేటా అయితే వచ్చేసింది. డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి మస్ట్ అంటే మనం ఇక్కడ ఇంతకుముందుకు మనం ప్యాండాస్ తీసుకున్నాగా, ప్యాండాస్ నుంచి ఇక్కడ తీసుకుంటాం. చూడండి, పీడీ అయితే తీసుకున్న పైన పీడీ డేటా ఫ్రేమ్. నాకు డేటా ఫ్రేమ్లో షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డేటా ఫ్రేమ్. ఓకే, డేటా ఫ్రేమ్ తీసుకొని డేటా ఈక్వల్ టు డేటా. ఓకే, డేటా ఈక్వల్ టు డేటా అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంతవరకు అయితే డేటా అయిపోయింది. నాకు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఇప్పుడు నేను JSON ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటా అంటే D ఈక్వల్ టు JSON డాట్ డంప్స్ అని ఒకటి ఉంటుంది. డంప్స్ చేస్తా ఫస్ట్, డాటాను డంప్ చేసి, సో డంప్స్ డాటా చేస్తా. దాని తర్వాత ఇంకోటి ఏం చేస్తా అంటే లోడ్ చేస్తా. అనుకుంటే JSON డాట్ లోడ్స్ తీసుకొని నేను లోడ్స్లోకి ఏం పంపిస్తా అంటే డీని పంపించిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. JSON ఫైల్ క్రియేట్ చేసి దానిలోకి నేను రైట్ చేస్తా ఈ డేటా అంతా కూడా విత్ మనకి ఇది ఫైల్ హ్యాండింగ్ సంబంధించింది విత్ ఓపెన్. ఓకే, మూవీస్ డాట్ JSON
.json తీసుకొని నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే ఈ డేటా అనేది కూడా నేను రైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మోడ్ ఇక్కడ ఏమి ఇస్తా అంటే రైట్ మోడ్ ఇస్తా. రైట్ మోడ్ ఇచ్చి ఎట్లా యాజ్ ఎఫ్గా ఇస్తా అంటే ఫైల్ అని ఏదైనా ఒకటి. ఓకే, యాజ్ ఎఫ్గా ఇచ్చేసి నేను కోలన్ ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే f.write. సో f.write ఇచ్చేసిన తర్వాత దాని తర్వాత నేనేం చేస్తాను అంటే దీనిలోకి ఈ డంప్ చేసిన డేటా అంతా పాస్ చేస్తా. సో రైట్ చేస్తా, ఈ డేటాని రైట్ చేస్తా. చేసిన తర్వాత మన యాస్టీస్గా మనం ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. క్లోజ్ ఫంక్షన్ ఉంటుంది. క్లోజ్ చేసిన తర్వాత సో ఇదంతా అయిపోయింది. మీకు ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. కొంచెం స్పీడ్ ఎందుకు చెప్పాలంటే వీడియో అయితే ల్యాగ్ అవుతుంది. సో చూడారు కాబట్టి స్పీడ్ చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే మనం టోటల్గా అయితే ఇక్కడ చేసేసిన చూద్దాం. మనకు ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫైల్ క్రియేట్ అయితే JSON ఫార్మాట్ ఫైల్ దాన్ని చూపిస్తాం మీకు డేటా ఎట్లా వచ్చిందని. లేకపోతే ఎర్రర్ వస్తే ఎర్రర్ అయితే చూపిస్తుంటే ఎర్రర్ అయితే ఏం రాలేదు. ఇక్కడ ఒక మనకు ఫైల్ క్రియేట్ అవుతుంది. ఒకటి చూద్దాం, ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇదేంది డేట్, ఇది ఎర్రర్ అయితే వచ్చింది మనకి డేటా ఫ్రేమ్. సో ఇక్కడ డేట్ వచ్చింది, అది డేట్ కాదు డేటా. సో డేటా మిస్టేక్ ఎక్కడ చేసామంటే స్పీడ్లో ఇక్కడ డేట్ ఇచ్చాము, అది డేటా. ఓకే, డేటా రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఇంకా స్పీడ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే డేటా అంతా కూడా స్క్రాప్ చేస్తుంది, ప్రతిసారి స్క్రాప్ చేస్తుంది. ఓకే, చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఓకే, మనకైతే ఇది రన్ అయిపోయింది. రన్ అయిపోయిన తర్వాత చూడండి మనకి movies.json ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి మనం చేసిన డేటా అంతా కూడా ఇక్కడ వచ్చేసింది. మనం స్క్రాప్ చేసిన డేటా అంతా కూడా JSON ఫార్మాట్లో వచ్చేసింది. ఇదంతా కూడా చూడండి ఇవన్నీ లింక్స్. ఫస్ట్ లింక్స్ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ లింక్స్. ఓకే, ఇవన్నీ లింక్స్. నెక్స్ట్ దాంతోపాటు మనం ఇంకేమి ఇచ్చాము, లింక్స్ ఇచ్చాము. అట్లనే మనకి ఇమేజెస్ కూడా ఇచ్చాం కదా. చూడండి ఇక్కడ దీనికి సంబంధించింది. ఓకే, చూడండి మీకు చూపిస్తాను, వర్క్ అవుతుందో లేదు కూడా చూపిస్తాను. ఇంత డేటా అంతా కూడా స్క్రాప్ చేసినాం, మొత్తం స్క్రాప్ చేసినాం. చూడండి ఎంతవరకు ఉందో, మొత్తం స్క్రాప్ చేసినాం, టోటల్గా స్క్రాప్ చేసినాం. చూడండి ఇవి ఇక్కడ చూడండి, ఇవి ఇమేజెస్. మీకు అంతా కూడా చూపిస్తాను. ఇవి ఇమేజెస్ కూడా ఇప్పుడు నేను అక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను వస్తుందా రాదా అని చెప్పేసి. చూడండి ఎంత డేటా స్క్రాప్ చేసినాం ఇంతసేపు. చూడండి ఇక్కడ చూడండి ఇయర్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఇయర్కి సంబంధించిన ఎన్ని ఇయర్స్ వచ్చేసినాయి. ఓకే, అన్ని రేటింగ్స్ వచ్చేసినాయి. సో ఒకసారి ఇవి వర్కౌట్ అవుతుందో లేదు చూపిస్తాను మీకు. ఎట్లా సపోజ్ నేను ఏమనుకుంటున్నానంటే ఇది లింక్స్ కదా. సో ఈ లింక్ అనేది నేను కాపీ చేసుకుంటా. ఏడదాకా ఉంది లింక్ ఇది. సో లింక్ అయితే కాపీ చేసుకుంటా. ఫస్ట్ లింక్ ఇక్కడ దాకా ఉంది, ఇంకా ఇక్కడ దాకా ఉన్నట్లుంది లింక్. ఓకే, ఇక్కడ దాకా లింక్ ఉంది. సో ఈ లింక్ని కాపీ చేసుకొని ఒకసారి మనం పేజ్ చేసి చూద్దాం వస్తుందా రాదా అని చెప్పేసి. మనం చేసింది డేటా స్క్రాప్ చేసామా లేదని చెప్పేసి కరెక్ట్గా. సో ఇది ఇక్కడ ఇచ్చేసాను మనకి. సో ఇంకా ఇక్కడ ఈ డబుల్ కొటేషన్స్ కూడా తీసేద్దాం. సో డబుల్ కొటేషన్స్ కూడా ఇవ్వకూడదు. ఒకసారి రన్ చేద్దాం. చూడండి ఈ మనకి ఇది రెడెంప్షన్ అనే మూవీ కదా మనకు ఫస్ట్ ఉన్నది. చూద్దాము, అదే కదా మనకు ఫస్ట్ ఉన్నది. మనం బ్యాక్ వచ్చేసి చూద్దాం. చూడండి అదే మూవీ మనం స్క్రాప్ చేసిన డేటాతో వచ్చింది కదా, లింక్ కూడా వచ్చింది, దాని లింక్. చూడండి అదే మూవీకి సంబంధించి 1994. ఓకే, చూడండి ఇక్కడ 1994 లింక్. సో అదైతే మనకు ఒకటైతే మనకి లింక్స్ అయితే కూడా మనకు కరెక్ట్ చూపించాలి మనకి స్క్రాప్ అయిందో లేదని చెప్పేసి. అట్లా ఒక ఇమేజ్ కూడా ట్రై చేద్దాము. సో ఒక ఇమేజ్ కూడా ట్రై చేస్తే మనం చేసింది వర్కౌట్ అవుతుందో తెలుస్తుంది. సో ఇంకేముందంటే ఇంకా ఇమేజెస్ కూడా చెప్పాను కదా. సో ఇమేజెస్ మనకి మీడియా ఫార్మాట్లో వచ్చినట్లున్నాయి. చూద్దాం ఎట్లా వచ్చినాయి కూడా. సో దీనికి సంబంధించిన ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. సో ఇది HTTP ఫార్మాట్లో చెప్పాను కదా, JPG ఫార్మాట్. ఇక్కడ చూడండి ఇమేజ్ ఫార్మాట్ వచ్చింది ఇక్కడ. సో ఇది కాపీ చేసుకొని ఒకసారి ఇక్కడ మళ్ళీ రన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇచ్చేసి నేను రన్ చేస్తా. సో ఇమేజ్ చూడండి, ఇమేజ్ కూడా స్క్రాప్ అయిపోయింది. ఓకే, ఇమేజ్ కూడా స్క్రాప్ అయిపోయింది. నెక్స్ట్ అట్లా. ఓకే, సో ఈ విధంగా మనము IMD వెబ్సైట్లో ఉన్న సంబంధించిన 250 ఒక ఫిలిమ్స్, ఈ మూవీస్ ఒక టోటల్ టైటిల్స్, లింక్స్, అట్లనే రేటింగ్స్, ఇయర్స్, ఇమేజెస్ అన్నీ కూడా స్క్రాప్ చేయడం జరిగింది. ఓకే,
సో వెబ్ స్క్రాపింగ్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఓకే, సో అట్లాగే మనకు వెబ్ స్క్రాపింగ్ మీద వీడియో చేసిన, అట్లే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేసిన వెబ్ స్క్రాపింగ్ మీద, అవి కూడా చూడండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి, అట్లా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేసి మన తెలుగు ప్రోగ్రామింగ్ ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తాయి మీకు. ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఇంకా చేస్తాను. అట్లనే వెబ్సైట్స్, ఇంకా కొత్త కొత్త వెబ్సైట్స్ నుంచి డేటా స్క్రాప్ చేయాలో నేను చూపిస్తాను, అన్నీ కూడా చూపిస్తాను. ఓకే, మీ సపోర్ట్ ఇంకా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇంకా మన ఛానల్లో 50+ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 50+ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చెక్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఆ ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి, మీకు ఇప్పుడు వీలవుతుంది. సో పైథాన్ లైఫ్ అని ఇక్కడ ఉంది కదా, సో డైరెక్ట్ ఇచ్చేసి మీకు చూపిస్తాను అదంతా కూడా. 50 ప్రాజెక్ట్స్, 55 పైన ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసి మీరు కొద్దిగా నాలెడ్జ్ అనేది మీకు దాని నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా చూడండి, మనకి ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్లేలిస్ట్ అని క్లిక్ చేస్తారు కదా, ప్లేలిస్ట్ క్లిక్ చేసినా ఇక్కడ మీకు 56 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పైథాన్ ప్రాజెక్ట్స్ 56 ఉన్నాయి. సో 56 చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, చాలా మంచిగా ఉంటాయి ప్రాజెక్ట్స్. ఓకే, ఒకసారి మీరు విజిట్ చేయండి. అట్లాగే డిటెక్షన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అట్లాగే జాంగో పైన వీడియోస్ ఉన్నాయి. ఓకే, అట్లాగే మనకి జాంగో ప్రాజెక్ట్ బైక్ స్టోర్ అనేది ఉంది. పైథాన్ సంబంధించిన 22 ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఓకే, వెబ్ స్క్రాపింగ్ సంబంధించిన ఇక్కడ 2 చేసిన చూడండి, దీంతో కలిపి 3 అవుతాయి. సో ఇవి కూడా చూడండి. ఓకే, ఇంకా వీళ్ళు మీకు ఇవన్నీ నచ్చితే కూడా అన్ని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ స్క్రాపింగ్ ద డేటా. అంటే ఫ్లిప్కార్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ డేటా అంతా కూడా మన సిస్టంలోకి మనము స్క్రాప్ చేసుకొని వస్తాము. ఓకే, ఎలా స్క్రాప్, ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఫ్లిప్కార్ట్ డేటా మొత్తం ఎట్లా స్క్రాప్ చేస్తాము, ఏ మోడల్ చూస్ చేసుకొని స్క్రాప్ చేస్తాము, స్క్రాప్ చేసిన డేటా అంతా కూడా ఎక్కడ సేవ్ చేస్తాము అంతా కూడా మీకు చూపిస్తాను. సో మీరు తప్పకుండా వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా వెబ్ స్క్రాపింగ్ అనేది అర్థమైపోతుంది రియల్ టైంలో. అయితే వెబ్ స్క్రాపింగ్ మీకు ఒకవేళ తెలియకుంటే మన ఛానల్లో నేను 30 minutes వెబ్ స్క్రాపింగ్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు చూసేసి ఇది చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, వెబ్ స్క్రాపింగ్ మొత్తం కూడా అర్థమైపోతుంది. సో ఇది ఫ్లిప్కార్ట్ స్క్రాపింగ్ ద డేటా అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఎలా స్క్రాప్ చేస్తామంటే మాడ్యూల్స్ ఏం యూజ్ చేసుకుంటామంటే ఇక్కడ బ్యూటిఫుల్ సూప్, రిక్వెస్టెస్, సిఎస్వి, పాండాస్, ఈ మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వెబ్ స్క్రాపింగ్ కదా డేటా అనేది స్క్రాప్ చేస్తాం. సో బ్యూటిఫుల్ సూప్ అంటే ఏంటి? బ్యూటిఫుల్ సూప్ అంటే వెబ్ స్క్రాపింగ్ కోసం యూజ్ చేసే మాడ్యూల్ ఒకటి అది. ఓకే, నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనం ఒక వెబ్సైట్ని స్క్రాప్ చేసినప్పుడు వాటికి ఆ వెబ్సైట్కి అనేది మనం రిక్వెస్ట్ పంపించాలి. రిక్వెస్ట్ పంపించినప్పుడు మనం ఒకవేళ మనం రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మనం స్క్రాప్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ అనేది స్క్రాప్ చేయడానికి మనకి వాళ్ళు అలో చేయరు. ఓకే, అది చేయడానికి రాదు. సో ఇప్పుడు అలో చేసిన ఈ వెబ్సైట్స్ మాత్రం మనం స్క్రాప్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. నెక్స్ట్ సిఎస్వి ఏంటంటే మనం తెచ్చిన ఫైల్స్ అంతా కూడా, అంటే ఇప్పుడు డేటా తెచ్చిన తర్వాత ఒక ఫైల్లో సేవ్ చేస్తాం. ఆ ఫైల్ ఏంటంటే సిఎస్వి ఫైల్. ఓకే, ఈ పాండాస్ అంటే ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో పాండాస్ ఎలా యూజ్ చేస్తామంటే డేటా మనం తెచ్చిన డేటా అంతా కూడా డేటా ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. సపోజ్ ఎలా చేసుకుంటామంటే కాలమ్స్, రోస్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి కోసం పాండాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, బ్యూటిఫుల్ సూప్ అంటే ఎందుకు? వెబ్ స్క్రాపింగ్ చేసుకోవడానికి. రిక్వెస్ట్ అంటే వెబ్సైట్కి రిక్వెస్ట్ పంపించడానికి. నెక్స్ట్ సిఎస్వి అంటే మనకి ఒక సిఎస్వి ఫార్మాట్లో ఫైల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అలా సేవ్ చేసుకోవడానికి సిఎస్వి. నెక్స్ట్ పాండాస్ అంటే ఏంటంటే డేటా ఫ్రేమ్స్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. పాండాస్ అనేది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఒక అది మాడ్యూల్. కాకపోతే మనం ఇక్కడ ఓన్లీ ప్రాజెక్ట్లో ఓన్లీ డేటా సేవింగ్ పర్పస్ మాత్రమే ఇక్కడ, అంటే డేటా ఫ్రేమ్స్కు చేంజ్ చేసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఒకసారి మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళేస్తాం. అక్కడ ఇక్కడ
ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినట్లయితే ఇది ఒక హోమ్ పేజ్ కదా. ఫ్లిప్కార్ట్లో హోమ్ పేజ్కి వచ్చినాక నేను ఇక్కడ ఏం చేస్తానంటే మొబైల్స్ అని క్లిక్ చేస్తాను. మొబైల్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మొబైల్స్ అనేది డిస్ప్లే అవుతాయి కదా. నేను చూపిస్తాను మీకు డేటాని ఎలా స్క్రాప్ చేస్తాను మొబైల్స్ నుంచి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొబైల్స్ అనేది వచ్చి డిస్ప్లే అయిపోయినాయి. ఓకే, సో ఇవి మొబైల్స్ ఒక పేజ్, వెబ్ పేజ్. ఇది వెబ్ అంటే ఫ్లిప్కార్ట్లో సపరేట్ మొబైల్స్ కోసం పేజ్ ఇది. ఓకే, ఇవంతా మొబైల్స్ వచ్చాయి. ఈ మొబైల్స్ ఒక డేటా, ఏ డేటాని నేను స్క్రాప్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ టైటిల్ స్క్రాప్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న రేటింగ్ స్క్రాప్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న తర్వాత రివ్యూస్ ఉన్నాయి కదా, రివ్యూస్ని కాపీ చేసుకోవాలని అంటే స్క్రాప్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్ని కూడా మనకి స్క్రాప్ చేస్తాను. అయితే సపోజ్ ఇక్కడ ఉన్నది మనం కాపీ వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు కదా. సో ఇది ఈ ఫాంట్ కార్డ్కి కాపీ చేసుకొని, ఈ ఫాంట్ కాపీ చేసుకొని, ఇది కాపీ చేసుకుంటే అయిపోతుంది కదా. స్క్రాప్ ఎలా చేస్తామంటే ఒకటైతే చేయగలుగుతాము. ఒకవేళ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఉంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతాం? చాలా టైం పడుతుంది కదా. సో అది చేయలేం. ఇంకోటి 100 టైమ్స్ చేసినా కూడా మనకేమవుతుందంటే ఈరోజు ఇక్కడ ఈ ఫోన్ ఉన్నది, రేపు ఈ ఫోన్ ఉండకపోవచ్చు. సో ఏం చేస్తామంటే మనము ఈ లొకేషన్ని ఇక్కడ ఇది అంటే ఈ స్టోర్ చేసిన లొకేషన్ని మనం స్క్రాప్ చేస్తే ఏమవుతుందంటే రేపు వేరే ఫోన్ వచ్చినా కూడా మనం డేటాను స్క్రాప్ చేస్తే ఆ ఫోనే మనకు డిస్ప్లే అవుతుంది, ఈ ఫోన్ డిస్ప్లే అవ్వదు. అంటే ఈ సైట్ని ఎన్నిసార్లు అప్డేట్ చేసినా కూడా మనం ఒక్కసారి స్క్రాప్ చేసి మనం కోడ్ రాసి పెట్టుకుంటే ఈ సైట్లో ఏం చేంజెస్ జరిగినా మనకి డౌన్లోడ్ అయితే అయిపోతాయి, మన డేటా అంతా మనకి సేవ్ అక్కడ స్క్రాప్ అయిపోతుంది. సో ఒకసారి కోడ్లోకి వెళ్ళేసి ఎలా చేయాలో నేను మొత్తం చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ రాకముందుకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇంతకుముందు చెప్పిన మోడల్స్ ఉన్నాయి కదా, పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్ అని కామెంట్ పాయింట్లో మనం క్లిక్ చేస్తే మనకు అది ఇన్స్టాల్ అయిపోతుంది. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి అంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. రిక్వెస్టెస్ CSV అనేది డిఫాల్ట్గా ఉంటాయి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యూటిఫుల్ సూప్, పాండాస్ 2 ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే కామన్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి పిప్ ఇన్స్టాల్ బ్యూటిఫుల్ సూప్, అది అయిపోయిన తర్వాత పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఓకే, ఇవంతా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము అవి ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటారో నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇంపోర్టింగ్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంపోర్టింగ్ ద స్టేట్మెంట్స్ అని రాసుకుందాం. ఓకే, ఇంపోర్టింగ్ మాడ్యూల్స్ అనుకుందాం. మనం ఏం చేస్తున్నాము, మాడ్యూల్స్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం, అది కామెంట్ రాసుకున్నాం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. సో ఇక్కడ ఇంపోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రిక్వెస్టెస్ అనేది ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనము వెబ్సైట్కి మనం రిక్వెస్ట్ పాస్ చేస్తే మనకి వాళ్ళు ఒకవేళ యాక్సెస్ చేస్తే మనము స్క్రాప్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్రమ్ BS4 ఇంపోర్ట్ బ్యూటిఫుల్ సూప్ అని ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్ సూప్ అనేది వెబ్ స్క్రాపింగ్ కోసం యూజ్ చేసే ఒక మాడ్యూల్ మాత్రమే. ఓకే, ఇంకా మాడ్యూల్స్ ఉంటాయి మనం అంటే స్క్రాప్ చేయడానికి కోసం. మనమైతే బ్యూటిఫుల్ సూప్ యూజ్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ సూప్ అని క్లిక్ చేసినాక అందరూ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ S అనేది క్యాపిటల్ రాయరు. సో ఎర్రర్ వస్తుంది. అక్కడ S అనేది తప్పనిసరిగా క్యాపిటల్ రాయాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ CSV ఫైల్స్లోకి మనం సేవ్ చేస్తాం కాబట్టి CSV అనేది ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకోటి ఏం ఇన్స్టాల్ చేసామంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని చేసాం కదా, దాన్ని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ P. నేను దీనికి అలియాస్ నేమ్ ఇస్తున్నాను P అని, మాటికి పాండాస్ అని రాయకుండా P అని నేను కాల్ చేసుకోవడానికి నాకు పాసిబుల్ ఉంటుంది కాబట్టి నేను P అని తీసుకున్నాను. సో ఇదంతా ఏంటంటే మన సిస్టంలోకి ఆల్రెడీ ఇన్స్టాల్ అంటే మన python.org ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం పిప్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం సిస్టంలోకి కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ప్రోగ్రాంలోకి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం యూజ్ చేసుకోవడానికి కోసమే. ఓకే, సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు స్క్రాపింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేద్దామో చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే స్క్రాపింగ్ డేటా. ఓకే, స్క్రాపింగ్ ద డేటా. ఇది స్క్రాపింగ్ ద డేటా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రాప్ చేయాలంటే మనకి ఏం కావాలి? మనకు కావాల్సింది అంటే యూఆర్ఎల్ కావాలి. ఓకే, ఏ యూఆర్ఎల్ కావాలి? మనం స్క్రాప్ చేయాల్సిన యూఆర్ఎల్ కావాలి. ఇదేంటి మొబైల్స్ ఒక యూఆర్ఎల్ కదా. ఇక్కడ వెళ్ళి మనము దీన్ని ఒకసారి తీసుకొని వచ్చేద్దాం. ఓకే, దీన్ని తీసుకొని వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ మొబైల్స్ ఉంది కదా, మొబైల్స్ కాడికి తీసుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ నుంచి కాపీ చేసుకొని వచ్చేద్దాం. సో దీన్ని కాపీ చేసుకుంటాను, లేకపోతే టోటల్గా కాపీ చేసుకొని అది ఎలిమినేట్ చేసుకుందాం రండి. సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. యూఆర్ఎల్ ఎట్లా పేస్ట్ చేయాలి? డబుల్ కొటేషన్లో పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ డబుల్ కొటేషన్లో పెట్టేసి ఇక్కడ మనకి
ఇప్పటికైతే మొబైల్స్ అనేది ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఇది తీసేద్దాం, ఇక్కడ ఇది తీసేసి ఓన్లీ మొబైల్స్ వరకు పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మొబైల్స్ అనే ఇప్పుడు ఏమైందంటే మనకి మొబైల్స్ అనే సెక్టార్లో ఉన్నది మొత్తం టోటల్ది కూడా ఈ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్, అంటే ఈ పేజ్ యొక్క యూఆర్ఎల్, వెబ్సైట్ కాదు ఈ పేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది మనము తీసుకొచ్చుకొని యూఆర్ఎల్ అనే వేరియబుల్లో మనము స్టోర్ చేసాం. స్టోర్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఆ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి మనం రిక్వెస్ట్ పాస్ చేస్తాం. ఎట్లా పాస్ చేస్తామంటే సపోజ్ ఇక్కడ నేను ఆర్ అని తీసుకున్నాను అనుకోండి, ఆర్ అని ఒక వేరియబుల్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిక్వెస్టెస్, ఓకే రిక్వెస్టెస్, ఇక్కడ రిక్వెస్ట్ అని తీసుకొని రిక్వెస్టెస్ డాట్ గెట్ ఇక్కడ ఏం చేస్తానంటే యూఆర్ఎల్ అనేది దీని లోపల పంపిస్తాను. అంటే యూఆర్ఎల్ నుంచి మనము రిక్వెస్ట్ అనేది పాస్ చేస్తున్నామని. ఇంతవరకు రిక్వెస్ట్ అనేది సెండ్ అయింది. రిక్వెస్ట్ సెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ సైట్ అంటే ఈ మొబైల్స్ అని ఉంది కదా, ఈ పేజ్ యొక్క డేటా మొత్తం ఒక దానిలో స్టోర్ చేసుకుంటాను. ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సూప్ అని ఒకటి తీసుకుంటాను. సూప్ అని ఒకటి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే బ్యూటిఫుల్ సూప్ అనే ఫంక్షన్లో కూడా నేను ఇప్పుడు ఏం పాస్ చేస్తానంటే మనం రిక్వెస్ట్ చేసిన దానికి కంటెంట్ ఉంటుంది కదా, ఆ పేజ్ యొక్క కంటెంట్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. కంటెంట్ తీసుకున్నాం. ఓకే, రిక్వెస్ట్ డాట్ కంటెంట్ అని తీసుకున్న తర్వాత మన కంటెంట్ ఎలా రావాలి, ఇప్పుడు ఇది రిక్వెస్ట్ కాబట్టి ఇది ఆర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆరే తీసుకోవాలి. ఓకే, ఆడ ఏం తీసుకుంటే అది తీసుకోవాలి, ఈడ ఏం తీసుకుంటే ఈడ కూడా అదే తీసుకోవాలి. ఇప్పుడు కంటెంట్ మనకి వెబ్ పేజ్ అనేది ఏ కంటెంట్లో ఉంటుంది, HTML ఆర్ XML అలా ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే HTML పార్సర్ అని ఉంటుంది. ఓకే, పార్సర్ అని ఉంటుంది, HTML పార్సర్ అని మనం ఇక్కడ రాయాలి. అది ఇక్కడ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే HTML అంటే మనకి వెబ్ పేజెస్ ఎలా ఉంటాయి HTML రాస్తారు కాబట్టి మనం ఇక్కడ పాస్ చేసాము అది HTML పార్సర్ అని చెప్పేసి. ఇంతవరకు అయితే ఏమైంది మనకి డేటా అంతా కూడా అంటే ఈ సైట్లో ఉన్న ఇప్పుడు ఏమైందంటే ఈ సైట్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ మనం సూప్ అని ఒకటి క్రియేట్ చేసాం కదా, సూప్లో వచ్చి స్టోర్ అయిపోయింది. స్టోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇంతవరకు అయితే డేటా అనేది స్టోర్ చేసాం. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, ఈరోజు మనం ఏం చేస్తాం, వెబ్ స్క్రాపింగ్లో ఏం చేద్దాం అనుకున్నాము. ఈరోజు మనం ఫ్లిప్కార్ట్లో సపోజ్ ఈ టైటిల్ని స్క్రాప్ చేద్దాం అనుకున్నాము, ఇది రేటింగ్ని స్క్రాప్ చేద్దాం అనుకున్నాము, అలాగే రివ్యూస్ని స్క్రాప్ చేద్దాం అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం స్క్రాప్ చేయాలనుకున్నాం, టైటిల్స్ కదా. సో టైటిల్స్ ఈ వేరియబుల్ ఏమైనా రాసుకోవచ్చు, టైటిల్స్. ఇక్కడ ఏం చేసేస్తానంటే సూప్, ఎందుకంటే సూప్లో ఆల్రెడీ వెబ్సైట్ డేటా అంతా స్టోర్ అయి ఉంది, అందుకే సూప్ డాట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైండ్ ఆల్, మొత్తాన్ని ఫైండ్ చేయమంటున్నాను. ఏం ఫైండ్ చేయమంటున్నాను ఇప్పుడు నేను ఇస్తాను. ఏం ఫైండ్ చేయాలంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటాను, టైటిల్ కదా ఇది, నేను ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ సైట్ యొక్క వెబ్ పేజ్ అనేది మనకి లాజిక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కనిపించింది కదా, ఈ లాజిక్ కనిపించింది కదా. ఈ లాజిక్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఏ క్లాస్లో ఆ లాజిక్ రాసి ఉందంటే ఇక్కడ div అనే దానిలో ట్యాగ్లో క్లాస్ అనేది ఇది ఉంది కదా, ఈ క్లాస్ని మనం కాపీ చేసుకుంటాం. ఎందుకంటే ఈ క్లాస్ ఒక డేటాని తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ ఇది కాపీ చేసుకున్నాం. ఇది కాపీ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే అది ఎక్కడ ఉంది, డివ్లో ఉంది. ఓకే, డివ్లో ఉంది కాబట్టి ఇక్కడ div అని రాస్తాము. div అని రాసిన తర్వాత నెక్స్ట్ కామా తీసేసుకొని డివ్లో క్లాస్లో ఏముంది మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నది. ఇప్పుడు క్లాస్ మెయిన్ అందరు కన్ఫ్యూజ్ ఏంటంటే క్లాస్ ఇలా రాస్తే ఎర్రర్ వస్తుంది, ఇక్కడ _ రాయాలి. _ రాస్తేనే మనకి క్లాస్గా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ డబుల్ కొటేషన్ తీసుకొని మనం ఇంతకుముందు కాపీ చేసుకొచ్చింది ఏం చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనము ఆ టైటిల్ యొక్క లొకేషన్ అనేది ఈ క్లాస్లో ఉందనేసి ఇంతకుముందు కాపీ చేసుకొని వచ్చాం. సో ఇప్పుడు మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ చేసి చూపిస్తే మనకి ఏమవుతుందంటే మీకు ఒకసారి ఒకటి చేస్తే మీకు అర్థమైపోతుంది వస్తుందా రాదా అని. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టైటిల్స్ని ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి టైటిల్ అనేది వస్తే సక్సెస్ఫుల్గా మనము ఇంకో స్టెప్ ముందుకేసి ఇంకోటి కూడా మనం స్క్రాప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అక్కడికైతే మనము టైటిల్ అనేది ఒకటి స్క్రాప్ చేసాము. ఒక టైటిల్ అయితే మనం ఇప్పుడు డిస్ప్లే చేసుకొని చూద్దాము. ఇంతకుముందుకు లొకేషన్ ఇచ్చాము కదా, సో అది ఇచ్చాము. ఇప్పుడు చూద్దాం మనకి డిస్ప్లే అవుతుందా లేదా అని చెప్పేసి. మనము ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటర్నెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వెబ్సైట్ నుంచి మనం డేటా స్క్రాప్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఓకే, ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనకి వెబ్సైట్కి వెళ్ళేసి డేటా ఇంతకుముందుకు అంతా సేవ్ చేసుకునేదంతా తీసుకొని రావాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. ఓకే, సో
ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే రేటింగ్స్ని స్క్రాప్ చేద్దాము, రివ్యూస్ని స్క్రాప్ చేద్దాము, అలాగే ప్రైసెస్ని స్క్రాప్ చేద్దాము, అంతా కూడా స్క్రాప్ చేసేద్దాము. స్క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ డేటా అంతా కూడా ఎక్కడ సేవ్ చేద్దామంటే మనము ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చింది చూడండి, మనకి ఇదంతా కూడా ఎలా వచ్చింది, టోటల్గా ఆ క్లాస్లో ఉన్న అంటే ఇప్పుడు టైటిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోయాయి. ఇక్కడ చూడండి రియల్మీ C12 కదా, ఇది రియల్మీ C12 కదా. ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకసారి తీసేసి మనకు ఫస్ట్ మొబైల్ ఏది ఉందో ఇక్కడ చూడండి రియల్మీ C12. ఓకే, డేటా అంతా కూడా వచ్చింది రియల్మీ C12, ఇది కూడా రియల్మీ C12. నెక్స్ట్ ఇంకే మొబైల్ ఉంది ఇక్కడ రెడ్మీ NI ఉంది కదా, రెడ్మీ 9i ఉంది కదా. ఇక్కడ చూడండి రియల్మీ C12, నెక్స్ట్ ఇక్కడ రియల్మీ C12, ఇంకేముంది ఇక్కడ రియల్మీ C15. ఓకే, ఇదంతా కూడా ఫోన్స్ అనేది మొత్తం కూడా మనం స్క్రాప్ చేసాము. సో ఈ స్క్రాప్ చేసిన టైటిల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు తెలిసిపోయింది. టైటిల్స్ అన్నీ కూడా స్క్రాప్ చేసినాం కాబట్టి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏం స్క్రాప్ చేద్దామంటే ఇప్పుడు సపోజు ఇంతవరకు టైటిల్ చేసాం కాబట్టి ఇప్పుడు రేటింగ్స్ చేద్దాం. రేటింగ్స్ని స్క్రాప్ చేద్దాం. ఇక్కడ రేటింగ్స్ అని ఒకటి తీసుకొని సేమ్ యాస్టీజ్గా ఏం రాస్తానంటే సూప్లో ఏముంది, ఈ వెబ్ పేజ్లో ఉన్న డేటా అంతా కూడా స్టోర్ అయింది. సో మనకి ఇక్కడ ఆల్ అని తీసుకుంటాం యాస్టీజ్గా. తీసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళేసి పోయి చూసి వద్దాం ఎలా రేటింగ్స్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో అని. ఇదేంటి రేటింగ్స్ కదా, ఇది రేటింగ్స్ కదా. దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనకి రేటింగ్స్ ఎక్కడైతే చూపిస్తుంది. సో మనం ఆ క్లాస్ని తీసుకొని వచ్చేద్దాం. రేటింగ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తుంది మనకి ఇక్కడ HGSR34 అనే క్లాస్లో ఉంది. ఓకే, దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఇది కూడా డివ్ అనే మనకి ట్యాగ్లోనే ఉంది. సో యాస్టీజ్గా ఇక్కడ D1 తీసుకుంటాను. D1 తీసుకున్న తర్వాత క్లాస్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ క్లాస్ అని తీసుకుంటాను. మళ్ళీ క్లాస్ అని తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఇంతకుముందు తీసుకొచ్చిన కాపీ చేసుకొచ్చినది ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి రేటింగ్స్ అనేది కూడా వచ్చిందో లేదో ఒకసారి డిస్ప్లే చేసుకొని చూసుకుందాం. ప్రింట్ యాస్టీజ్గా రేటింగ్స్ అని ఇచ్చేస్తే 1 by 1 చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టోటల్గా ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఏ డేటా రాకుండా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ చెక్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఇప్పుడు రేటింగ్ చూద్దాం. రేటింగ్ అనేది మనకి వచ్చిందా లేదో ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందుకి ఏం చేసాము, టైటిల్ చూసాం. ఇక్కడ చూడండి రేటింగ్స్ అయితే మనకి డేటా అయితే వచ్చింది, రేటింగ్స్ అనే డేటా మాత్రం వచ్చింది. సో అది లోడ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ దీనిలో నుంచి ఇదంతా కూడా మొత్తం డేటా అంతా కూడా క్లమ్జీగా వచ్చింది కాబట్టి మనం స్పెసిఫిక్గా టెక్స్ట్ డేటా మాత్రమే తీసుకుంటాం. కాబట్టి నేను నెక్స్ట్ ఆపరేషన్ అది పర్ఫామ్ చేసి ఫర్ లూప్లో నేను రాసినప్పుడు టెక్స్ట్ కార్డ్కే తీసుకున్నట్లు నేను ప్లాన్ చేస్తాను దాన్ని. సో ఇదంతా కూడా డిస్ప్లే చేసుకుంటే మనకి పాసిబుల్ ఉండదు. సో డేటా అయితే వచ్చింది, రేటింగ్స్ ఒక డేటా అయితే టోటల్గా వచ్చింది. అంటే ఆ సైట్లో ఉన్న రేటింగ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే మనం ఓపెన్ చేసిన పేజీలో ఉన్న అంతా కూడా వస్తుంది. మనం ఇప్పుడు టర్మినల్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రామ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది లోడ్ అయిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, రివ్యూస్ చేద్దాము. అలాగే ప్రైజెస్ ఉంది కదా, ప్రైజెస్ కూడా చేసేద్దాము. సో ఇదైతే ఇంతవరకు అయిపోయింది. దీన్ని ఒకసారి డిలీట్ చేసేసి ఇది కూడా డేటా వచ్చేసింది. ఓకే, డేటా వచ్చేసింది కాబట్టి ఇది కూడా మనం తీసేద్దాము. ఇది కూడా తీసేసి టైటిల్స్ వచ్చేసింది, రేటింగ్స్ వచ్చేసింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, రివ్యూస్ కదా. రివ్యూస్ కూడా స్క్రాప్ చేసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా సూప్ డాట్ ఇంతకుముందుకు ఏం తీసుకున్నాం సూప్ డాట్. ఇప్పుడు సేమ్ యాస్టీజే, సేమ్ ఫైండ్ ఆల్ మళ్ళీ. ఓకే, ఫైండ్ ఆల్ ఓకే, ఫైండ్ ఆల్ మళ్ళీ సైట్లోకి వెళ్ళేసి రివ్యూస్ ఏ క్లాస్లో సేవ్ చేసి అంటే ఏ దానిలో రాసి పెట్టారన్నారో చూసొద్దాం ఒకసారి. ఇది డిలీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రివ్యూస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఈ రివ్యూస్ కూడా నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, రివ్యూస్ అనేది ఎక్కడ ఉందో మనకు అది చూపిస్తుంది. సో చూద్దాం ఇక్కడ ఏదైనా ఉంది రివ్యూస్ అనేది, ఇది స్పాన్లో ఉంది. రివ్యూస్ అనేది స్పాన్లో ఉంది కదా. స్పాన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను మనకి ఇది రేటింగ్స్. ఓకే, మనం ఒకసారి చూసినట్లయితే ఇది రేటింగ్స్. నెక్స్ట్ రివ్యూస్ చూడాలి. ఇది రివ్యూస్ అనేది కదాలో ఉంది. ఇది రేటింగ్స్, ఇది రివ్యూస్. నెక్స్ట్ మనకి ఇదొక క్లాసు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వెళ్ళేసి చూద్దాము. ఎందుకో నాకు డౌట్ అనిపిస్తుంది. ఓకే, ఇది రివ్యూస్ కదా, దీన్ని కదా రివ్యూస్ కదా. ఇది రివ్యూస్ పైనే మనము ఇలా ఇచ్చేసి టెక్స్ట్ చేసి చూద్దాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ చూపిస్తుంది. సో కొద్దిగా డౌట్గా ఉంది. సో
ఓకే, ఈ స్పాన్లోనే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది ఏ దానిలో స్టోర్ అవుతుంది అంటే ఓకే, ఈ స్పాన్ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్లో స్టోర్ అవుతుంది. సో ఇది కాపీ చేసుకుంటాను, ఎందుకంటే స్పాన్ మొత్తం టోటల్గా ఈ టోటల్ స్పాన్ ఇది. ఓకే, టోటల్ స్పాన్ మనము ఈ స్పాన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒకటే వస్తుంది. ఈ టోటల్గా తీసుకుంటే అంతా వస్తుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకుంటాను. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత యాస్టిస్గా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం చేసుకుంటానంటే స్పాన్ అని తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ D1 తీసుకున్నాం కదా, ఇక్కడ స్పాన్లో ఉంది కాబట్టి స్పాన్ తీసుకొని కామా తీసుకుంటాం. కామా తీసుకున్నాక యాస్టిస్గా క్లాస్ కూడా తీసేసుకొని అండర్స్కోర్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ ఇచ్చేసి అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే ఇది పేజ్ చేసేస్తాను. ఓకే, ఇది కూడా ఏంటి, మొత్తం రివ్యూస్ ఒకసారి ప్రింట్ చేసుకొని చూద్దాం. ప్రింట్ చేసుకొని చూస్తే మనకి రివ్యూస్ అనేది వస్తుందో లేదో తెలుస్తుంది. ఇక్కడ రివ్యూస్. ఓకే, ఇది రివ్యూస్. దీని ఒకసారి ప్రింట్ చేసుకొని చూద్దాం రివ్యూస్ అనేది వస్తుందో లేదో. సో ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే, సిస్టమ్ స్పీడ్గా ఉంటే స్పీడ్గా మనం స్క్రాప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఓకే, మనకి రివ్యూస్ అయితే ఇక్కడ వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రివ్యూస్ అనేది వచ్చేసాయి. సో ఇది కూడా పక్కకి పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకేముంది, టైటిల్స్ చేసేసాం, రేటింగ్స్ చేసేసాం, రివ్యూస్ చేసేసాం. ఇప్పుడు చేయాల్సిందంటే ప్రైసెస్ కదా. ప్రైసెస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైసెస్ అని ఉంటుంది కదా, ప్రైసెస్కి వెళ్ళేసి సేమ్ యాస్టేజ్గా రాయకుండా ఇది కాపీ పేస్ట్ చేసేద్దాం, ఎందుకంటే వీడియో మరీ లాగ్ అవుతే బాగుండదు. నెక్స్ట్ ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదొక లొకేషన్ అయితే చూసి వచ్చేద్దాం, ఇక్కడ ఉందో మనకి ప్రైస్ అనేది. సో ఇక్కడ వెళ్ళేసి ఇది మరొకసారి తీసేసి ప్రైస్ అనేది ఇక్కడ ఉంది. ప్రైస్ ఇక్కడ వెళ్ళేసి మనము రైట్ క్లిక్ చేసేసి ఇన్స్పెక్ట్ చేసేస్తే మనకి ప్రైస్ అనే లొకేషన్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. ప్రైస్ అనే లొకేషన్ చూపిస్తే ఆ లొకేషన్ తీసుకొని వచ్చేస్తాం. సో ఇక్కడ ఏముంది, ఈ లొకేషన్లో D1 అనే దానిలో లొకేషన్లో మనకు ప్రైస్ అనేది ఉంది కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసి ఇది ఒక్కటే వస్తుంది. దీనిపైన కాపీ చేయాలి, ఎందుకంటే అది ఒక్కటి రాకూడదు, మనకి టోటల్గా ప్రైజెస్ రావాలి కాబట్టి ఇది కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకేముంది, ఇక్కడ div1 ఉంది అక్కడ. ఓకే, div అనే ట్యాగ్లో ఏ క్లాసు ఇంతకుముందు కాపీ చేసుకున్న క్లాస్లో ప్రైస్ అనేది ఉంది. ఓకే, ఇంతవరకు ఇది అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ప్రింట్ చేసుకొని చూస్తాను ప్రైజెస్ అనేది ఉంటుందో లేదా అని చెప్పేసి. ఇక్కడ ప్రైస్ చూసినట్లయితే మనకి తెలిసిపోతుంది ప్రైజెస్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ చేసుకున్న తర్వాత మనకి ప్రైస్ అనేది తెలిసిపోతుంది. సో ఇది ప్రైసెస్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. చూడండి, ఓన్లీ 3-4 కమాండ్స్ తెలిసి ఉంటే దీనిలో మనం టోటల్గా స్క్రాపింగ్ మొత్తం వెబ్సైట్తో మనము మంచిగా స్క్రాప్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది టాపిక్ అనేది. మనకు ప్రైజెస్ అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి. ఇక్కడ చూడండి ప్రైజెస్, ఇక్కడ ప్రైజెస్ అని ఉంది. ఓకే, సో మనకు కనిపిస్తున్నట్లుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చూసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రైస్ ఉంది, అలాగే ఇక్కడ ప్రైస్ ఉంది. ఓకే, ఇక్కడ ప్రైస్ ఉంది. ఓకే, ఇవంతా కూడా ప్రైజెస్. ఇక్కడ కూడా ప్రైస్ ఉంది. ప్రైజెస్ అనేది వచ్చేసినాయి. సో అంతా డేటా అంతా కూడా మనం ఇప్పుడు స్క్రాప్ చేయడం జరిగింది. స్క్రాప్ చేసాం, బాగానే ఉంది. కాకపోతే ఏం చేస్తామంటే ఇప్పుడు స్క్రాప్ చేసిన డేటాని నీట్గా లిస్ట్లో మనము స్టోర్ చేసుకుందాం. లిస్ట్లో స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇక్కడ అంటే ఈ అన్ని దానికి లిస్టులు నేను క్రియేట్ చేసి పెడతాను. లిస్ట్ క్రియేట్ చేసి పెడితే మనకి సేవ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి లిస్ట్ క్రియేట్ చేసి పెడతాను. లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఇప్పుడు T అని ఒక లిస్ట్ తీసుకుంటాను, టైటిల్స్కి ఒక లిస్టు. ఓకే, లేకపోతే మొబైల్ టైటిల్స్ కాబట్టి ఇక్కడ నేను MT అని తీసుకుంటాను. MT కంటే ఇక్కడ అంటే మొబైల్కి ఒక టైటిల్స్ కాబట్టి దీనికి ఒక లిస్టు. నెక్స్ట్ MR అంటే ఏంటి, మొబైల్ రేటింగ్స్ కాబట్టి దీనికి ఒక లిస్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ అంటే MR రివ్యూస్ కాబట్టి RE తీసుకొని ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుందాము. లిస్టులు ఎందుకంటే ఏ డేటా ఆ డేటాను లిస్ట్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేసుకున్న తర్వాత నీట్గా స్టోర్ చేసుకుందాం. ఎంత మొత్తం క్లమ్జీగా వచ్చింది కదా, నీట్గా స్టోర్ చేసుకొని డేటా అనేది మనం ఎప్పుడైనా సరే డేటా తీసుకొచ్చుకోవడం కాదు మనకి ఇంపార్టెంట్, డేటా తెచ్చిన డేటాని ఎంత నీట్గా మనం చేంజ్ చేసుకొని దాచిపెట్టుకొని దాన్ని యూజ్ చేసుకుంటామో అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రైజెస్ కూడా ఉంది కదా, ఎంపీ అనుకోండి. ఇది మనకి 4 లిస్ట్ అనేది క్రియేట్ అయింది. 4 లిస్టులు క్రియేట్ అయింది. మనం ఇప్పుడు డేటాను లిస్ట్లోకి ఎట్లా పంపిస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ లూప్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఫర్ లూప్ రాయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అన్ని దానికి ఒకటేసారి ఫర్ లూప్ ఎట్లా రాస్తానంటే ఇక్కడ టైటిల్ అని తీసుకుంటాను. టైటిల్స్ అని తీసుకుంటాను. టైటిల్స్ అని ఉంది కదా, ఇక్కడ టైటిల్స్ ఉంది కాబట్టి టైటిల్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, రేటింగ్స్ అని ఉంది. ఓకే, రేటింగ్స్ అని ఉంది కదా, రేటింగ్స్ అని. సో ఇవి అనేది ఎక్కడ పంపించాలంటే ఫర్ తర్వాత ఫరీన్ ఉంది కదా అక్కడ పంపించాలి కాబట్టి ఇక్కడ టైటిల్ అని పంపిస్తాను. టైటిల్, రేటింగు ఇంకోటి ఏముంది రివ్యూ కాబట్టి REW, ఓకే, లేకపోతే REV, రివ్.
ఇవంతా ఎందుకంటే సపోజ్ మనము ఫర్ లూప్ చూసినట్లయితే ఫర్ ఐ అని అంటాం కదా, అట్లా యూకే టెంపరీగా వేరియబుల్స్ లాగా యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రీ అని తీసుకుంటాను. ఇవన్నీ ప్రైజెస్ కదా. ఒకవేళ ఇన్ అని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే జిప్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. జిప్ ఫంక్షన్లో ఏం చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా వేరియబుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ప్యాక్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. జిప్ ఫంక్షన్ అంటే ఏంది, జిప్ చేస్తాం, క్లబ్ చేస్తాం మొత్తం అని. ఇప్పుడు చూడండి టైటిల్స్ పాస్ చేస్తాను, టైటిల్స్ వేరియబుల్ పాస్ చేశాను, రేటింగ్స్ వేరియబుల్ పాస్ చేశాను. ఓకే, రేటింగ్స్ వేరియబుల్ పాస్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏముంది, రేటింగ్స్ కాకుండా మనకి రివ్యూస్ అని ఉంది, రివ్యూస్ కూడా పాస్ చేస్తాను. రివ్యూస్ కూడా పాస్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి ప్రైజెస్ ఉంది, ప్రైజెస్ని కూడా పాస్ చేశాను. ప్రైజెస్ కూడా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ లూప్కి మనం ఏంతో ఎండ్ చేయాలి, కోలంతో ఎండ్ చేయాలి. కాబట్టి కోలంతో ఎండ్ చేసి నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంతవరకు ఫర్ లూప్లో నుంచి మనము ఇప్పుడు అంతా లూప్ చేయాలి. ఈ డేటా అంతా కూడా లూప్ చేయాలి. లూప్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతకుముందుకి ఏం తీసుకున్నాం, ఇక్కడ లిస్ట్ ఎంటీ తీసుకున్నాం. ఎంటీ డాట్ అపెండ్ చేస్తాం. ఏం అపెండ్ చేస్తాం, ఇప్పుడు టైటిల్స్ అపెండ్ చేస్తాం కదా, అపెండ్లోకి ఏది పంపిస్తామంటే అపెండ్ చేయాల్సింది ఏంటి, టైటిల్. ఈ టైటిల్ కదా, ఈ టైటిల్లోకి వచ్చి సేవ్ అవుతుంది కదా. సో టైటిల్. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, డాట్ టీఎక్స్టీ అంటే ఏంటంటే ఇంతకుముందుకు డేటా క్లమ్జీగా వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ టీఎక్స్టీ రావడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ టెక్స్ట్ డేటా మాత్రమే మనకి ఎఫెక్టివ్గా సేవ్ అవుతుంది, మిగతా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇది కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని సేమ్ యాజ్ టీజ్ కూడా వేరే దాన్ని కూడా అట్లనే రాయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్ అలా రాయాలి. నేను ఇప్పుడు కాపీ చేసినాక చేంజ్ చేస్తాను దాన్ని. ఓకే, ఎన్ని ఉన్నాయి మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 4 టైమ్స్ మనము కాపీ చేసి దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటి ఎంఆర్, ఇక్కడ ఏమి ఇచ్చాము మనం, ఇక్కడ రేటింగ్ అని ఇచ్చాం. ఇవి ఇవ్వాలి, ఈ టెంపరీ ఇవ్వాలి. ఓకే, రేటింగ్. ఎందుకంటే ఆ టెంపరీ ఎందుకు ఇవ్వాలంటే మనకు ఫర్ లూప్ తెలిసినట్లయితే ఇక్కడ రేటింగ్స్ అనేది ఇక్కడ వచ్చి సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇవంతా ఫర్ లూప్స్ ఇవన్నీ కూడా అంత క్లారిటీ లేకపోతే నేను పైథాన్ 3 hours వీడియో చేశాను, అక్కడ వెళ్ళేసి ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రివన్ తీసుకుంటాను. రివన్ తీసుకొని ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏం చేంజ్ చేయాలి, ఎంఆర్ఈ అని రాసుకున్నాను కదా, ఈ ఎంఆర్ఈ లిస్ట్ నేమ్ రాస్తాను. ఓకే, లిస్ట్ ఫంక్షన్స్ ఇవి అపెండ్ ఫంక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఇది కూడా తీసేసి ఏం చేస్తానంటే ప్రీ అని రాస్తాను. ఈ ప్రీ అనేది రాస్తే ఇంతవరకు ఏమైందంటే మన డేటా అంతా కూడా టెక్స్ట్ రూపంలో వచ్చి ఈ లిస్ట్లో అనేది సేవ్ అయిపోయింది. ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా టెక్స్ట్ డేటాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే డేటా అంతా వచ్చేసింది. డేటా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు లిస్ట్లో సేవ్ అయిపోయింది. అది ఒకసారి ప్రింట్ చేసుకొని చూద్దాము, సేవ్ అయిందో లేదో కూడా చూద్దాం. అట్లా కూడా ఒకటి చూసుకుంటే టోటల్గా అన్నీ అయిపోయినట్లే. ఎంటీ అని తీసుకున్నట్లయితే, ఎంటీ లిస్ట్ అని చూసుకున్నట్లయితే లిస్ట్లోకి డేటా వచ్చిందో లేదో చూద్దాం. టెక్స్ట్ డేటా మాత్రమే రావాలి, వచ్చిందో లేదో చూద్దాము. ఒకవేళ సక్సెస్ఫుల్గా వస్తే మనం దాన్ని CSV ఫైల్లో సేవ్ చేసుకొని చూద్దాం. సక్సెస్ఫుల్గా మనకి ఎంత కూడా వచ్చేసింది అండి. C2 రియల్మీ C15, ఓకే, సామ్సంగ్ గ్యాలక్సీ, ఒక రియల్మీ C15 అంతా కూడా వచ్చేసాయి మనకి డేటా సక్సెస్ఫుల్గా. ఇంతకుముందుకు ఎలా వచ్చింది, క్లమ్జీగా మనకి అంతా వచ్చింది. ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది డేటా, ఓన్లీ డాట్ టెక్స్ట్ అని వాడితే. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎట్లా సేవ్ చేసుకుంటాం, CSV ఫైల్కి మెయిన్ ఇది ఇంపార్టెంట్. డేటా ఎవరైనా తీసుకొస్తారు దాన్ని సేవ్ చేసుకునేదే ఉంటుంది. ఓకే, CSV ఇప్పుడు డేటా ఇక్కడ ఏం రాద్దామంటే డేటా సేవ్డ్ ఇన్ అయితే సేవింగ్ డేటా అని రాద్దాం. సేవింగ్ డేటా ఇన్ CSV, సేవింగ్ డేటా ఇన్ CSV. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డేటా సేవ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తామంటే CSV ఫైల్లోకి పంపించాలంటే మనకి ఏం చేయాలంటే మనకి ఇదంతా కూడా ఏం చేయాలంటే డిక్షనరీలోకి పాస్ చేసి డిక్షనరీ నుంచి పంపించాలి. ఎట్లా పంపిస్తాను, సపోజ్ ఇది డేటా అని తీసుకుంటే డేటా ఈక్వల్ టు ఇప్పుడు మనం డిక్షనరీ తీసుకున్నట్లయితే ఇప్పుడు మన ఒక లిస్టును ఇప్పుడు లిస్ట్ నేమ్ ఏం చేస్తామంటే మనము కీగా తీసుకొని వాల్యూస్ని మనకి ఇప్పుడు లిస్ట్ అనేది లిస్ట్ నేమ్గా కీగా తీసుకొని వాల్యూస్ అనేది లిస్ట్ పంపించాలి. ఇప్పుడు చూడండి ఎట్లా పంపిస్తాను, అది ఎంటీ అని తీసుకుంటే ఇప్పుడు మనము డబుల్ కొటేషన్లో తీసుకుందాము. అంటే ఎంటీ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇప్పుడు ఇది డిక్షనరీలో రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంటీ ఇది ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంటీ అనే కీలో ఈ ఎంటీ అనే వాల్యూ, ఏ వాల్యూ, ఈ వాల్యూ ఏముంది, టైటిల్స్ ఉంది. ఓకే, ఇది ఇలా. నెక్స్ట్ యాస్టీజ్ అలాగే అన్నిటి కూడా చేసుకుంటూ వద్దాము. ఇప్పుడు ఎంఆర్ కూడా కోలన్ ఇచ్చేసి
కోలన్ చేసి మళ్ళీ ఒకసారి ఎంఆర్ తీసుకుంటాను. మళ్ళీ ఇలా తీసుకొని యాస్టిస్గా నెక్స్ట్ ఏముంది మనకి అది ఎంఆర్ కదా, నెక్స్ట్ ఏముంది ఎంఆర్ఈ ఉంది కదా, నెక్స్ట్ ఎంఆర్ఈ దీన్ని కూడా యాస్టిస్గా ఇట్లా తీసేసుకొని ఇక్కడ కోలన్ చేసి ఎంఆర్ఈ తీసుకొని అలాగే ఇక్కడ మళ్ళీ ఒకసారి డబుల్ కొటేషన్ తీసుకొని సింగిల్ కొటేషన్ తీసుకొని ఎంపీ తీసుకొని అంతా కూడా డిక్షనరీ నుంచి పంపిస్తున్నాం. డేటా అంతా కూడా డిక్షనరీ వాల్యూస్గా పంపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎంపీ. ఇంతవరకు ఏమవుతుంది మనకి డేటా మొత్తం ఇక్కడ వచ్చి సేవ్ అయిపోయింది, ఇక్కడ వచ్చి సేవ్ అయిపోయింది. ఒకసారి ఇది కూడా ప్రింట్ చేసుకొని చూద్దాము. ప్రింట్ చేసుకొని చూస్తే మనకి డేటా వస్తుందో తెలుస్తుంది. సో ఇక్కడ డేటా ఇచ్చేసి రన్ చేసి చూద్దాము. రన్ చేసి చూస్తే మనకి డేటా వచ్చిందో లేదో అర్థమైపోతుంది. సో ఇది డేటా. ఒకవేళ ఈ డేటా అనేది వచ్చింది అనుకోండి, మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎట్లా సేవ్ చేసుకుంటాము CSVలోకి అది కూడా చూపిస్తాను. డేటా అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇంతకుముందు చేసిందంతా కూడా ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వెళ్ళేసి నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటా అంతా కూడా నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, CSV ఫైల్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు పాండాస్ అనేది ఉపయోగపడుతుంది. పాండాస్ ఉపయోగపడుతుంది అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మోడల్ క్రియేట్ చేసుకుంటాను. మోడల్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాండాస్ అంటే ఏం తీసుకున్నాను, అక్కడ అలియాస్ నేము పీ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ తీసుకున్నాను పీ అని. సో నేను పాండాస్ అని రాయకుండా డైరెక్ట్ పీ అని తీసుకుంటాను. ఓకే, పీ తీసుకొని పీ డాట్ నెక్స్ట్ ఏం చేస్తానంటే డేటా ఫ్రేమ్ అనేది తీసుకుంటే ఏమవుతుంది, డేటా అంతా కూడా ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఏం డేటా నేను పంపించాలనుకుంటున్నాను, డేటా ఈక్వల్ టు డేటా. ఏ డేటా, ఈ డేటా. మీకు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే నేను ఏం చేస్తానంటే డేటా ఈక్వల్ డేటా రాయకుండా ఇక్కడ డేటా డి తీసుకుంటే డేటా ఈక్వల్ టు డి. ఓకే, డేటా ఈక్వల్ టు డి అనుకోండి. సేమ్ అని రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని. ఇంతవరకు ఏం జరిగింది, ఫ్రేమ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే CSV ఫైల్లో సేవ్ చేసుకోవాలి. CSV ఫైల్లో సేవ్ చేసుకోవాలంటే మనకి మోడల్ డాట్ టు CSV ఇదేంటంటే పాండాస్లోనే ఒక ఫంక్షన్. ఓకే, సేవ్ చేసుకోవడానికి టు CSV. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇంతవరకు ఏ ఫైల్ అనేది క్రియేట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి CSVగా నేను కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వెళ్ళేసి నేను ఏమంటానంటే మొబైల్స్ డాట్ CSV ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనకు చూపిస్తాను నేను ఎలా చేయాలో కూడా అది కూడా. సో ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైంది, ఇంతకుముందుకు ఫైల్ లేదుగా, ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ ఓపెన్ చేసుకొని చూద్దాం డేటా వచ్చిందా రాలేదా. ఇక్కడ చూడండి డేటా సక్సెస్ఫుల్గా మనకి డేటా వచ్చింది. చూడండి డేటాను స్క్రాప్ చేసుకొని తీసుకొచ్చి మనం ఒకసారి సేవ్ చేసుకొని కూడా పెట్టుకున్నాము. ఇదంతా కూడా మనకి అవి లిస్ట్ నేమ్స్, ఇవి ఇగ్నోర్ చేసేయండి. ఇది చూడండి సీరియల్ వైజ్గా 0 1 2 3 4 5 6 7 సీరియల్ వైజ్గా. ఈ సీరియల్ వైజ్ ఏమి ఇస్తుందంటే మనకి పాండాస్ ఇస్తుంది ఇది. ఓకే, మనం ఇది పంపించట్లేదు. పాండాస్ అనేది ఇండెక్స్ అనేది అదే తీసుకుంటుంది. ఓకే, మీకు పాండాస్ గురించి తెలిసి ఉంటే మీకు అర్థమైపోతుంది ఇండెక్స్ ఎలా తీసుకుంటుందో. నెక్స్ట్ రియల్మీ C12 పవర్ బ్లూ, ఇది టైటిల్. ఓకే, ఇది రేటింగ్, ఇది రేటింగ్స్. నెక్స్ట్ ఇంకోటి ఇది రివ్యూస్. అలాగే ఇక్కడ చూసినట్లయితే లాస్ట్కి ప్రైజెస్ కూడా వచ్చాయి. ప్రైజెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ లాస్ట్కి వచ్చేట్లయితే ప్రైజెస్ వచ్చాయి. ప్రైజెస్ ఇంత % ఆఫర్ అని కూడా ఉంది చూడండి. సో టోటల్ డేటా ఒకటైతే మనం కాపీ చేయడానికి పాసిబుల్ అవుతుంది వెబ్సైట్కి వెళ్ళేసి. సో ఇంత డేటా మనం కాపీ చేయాలంటే టైం చాలా సరిపోతుంది. ఒకవేళ నేను ఇప్పుడు ఈ కోడ్ రాశాను కదా, ఇంత డేటా అనేది మనం ఇప్పుడు స్క్రాప్ చేసుకొని వచ్చాము. సో మీరు అనుకోవచ్చు ఈ డేటా తీసుకొచ్చి ఏం చేసుకుంటారు, దీనివల్ల లాభం ఏంటంటే, సపోజ్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దానిలో అన్నీ కూడా మొబైల్స్ అని డిస్ప్లే చేసుకుంటే ఈ డేటా స్క్రాప్ చేసుకొని వచ్చేసి మీ వెబ్సైట్లో మీరు పేజ్ చేసుకొని మీ వెబ్సైట్లో ఎవరైనా చూడడానికి వచ్చి ఆ మొబైల్ని క్లిక్ చేస్తే మీరు ఏ దానికి రీడైరెక్ట్ చేస్తారంటే మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అట్లా రీడైరెక్ట్ చేస్తే మీ సైట్ అనేది మధ్యలో రోల్ ప్లే చేస్తే మీ సైట్ నుంచి మీకు గూగుల్ యాడ్స్ నుంచి మనీ వస్తాయి. అలా సబ్స్క్రైబింగ్ నుంచి మనీ ఎలా సంపాదిస్తారంటే ఇలానే సంపాదిస్తారు. ఓకే, అంటే డేటా తీసుకొని వచ్చి మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని చిన్నపాటి వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో ఈ డేటా అంతా తీసుకెళ్ళి పెట్టేసి ఫొటోస్ కూడా సేమ్ యాస్టిస్గా ఇమేజెస్ కూడా కాపీ చేసుకోవచ్చు. నేను అది కూడా నెక్స్ట్ వీడియో తీస్తాను, అది ఎలా చేయాలి ఇమేజెస్ అనేది కూడా. సేమ్ ఇమేజెస్ కూడా తీసుకొచ్చి డిస్ప్లే చేసుకొని టైటిల్స్ డిస్ప్లే చేసుకొని రేటింగ్స్ డిస్ప్లే చేసుకొని ప్రైజెస్ డిస్ప్లే చేసుకొని ఇవన్నీ కూడా డిస్ప్లే చేసుకుంటాం. డిస్ప్లే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే లింక్ మాత్రం
ఏ సైట్ నుంచి మనం స్క్రాప్ చేస్తున్నాం ఆ లింక్ అని ఇచ్చేసుకుంటే మీ సైట్ నుంచి ఫ్లిప్కార్ట్ సైట్కి కానీ వేరే సైట్కి కానీ మీరు రీడైరెక్ట్ చేస్తే మీ సైట్లో వ్యూవర్ వచ్చినందుకు మీకు యాడ్సెన్స్ ప్లే అయినందుకు మీకు కూడా డబ్బులు వస్తాయి వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకుంటే. ఓకే, సో డేటా అనేది ఇలా తెచ్చుకుంటాం వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని. సో ఇదంతా మనం ఏంటి ఓన్లీ టెక్స్ట్ తెచ్చుకున్నాం కదా, ఇలాగే లింక్స్ తెచ్చుకోవచ్చు, ఇమేజెస్ తెచ్చుకోవచ్చు, అంతా కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలంటే సపోర్ట్ కావాలండి. సపోర్ట్ ఎంత ఉంటే అంత ఉంటుంది. ఎందుకంటే తెలుగులో అసలు పైథాన్కి కానీ మెషిన్ లెర్నింగ్ కానీ వీడియోస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరు సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అనేది వస్తాయి. సో మీరు సపోర్ట్ చేస్తే మన తెలుగులో కూడా వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మీరు సపోర్ట్తోనే ఉంటుంది టోటల్గా. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.